ఎపిసోడ్ 136 సితారా పాప. భరత్ ఇచ్చిన ఐడియా వలన రాజమండ్రిలోని ప్రజలకు సహాయం కోసం చాలా డబ్బొచ్చింది. భరత్ సొంత డబ్బుల్లో నుంచి 50 లక్షలు సహాయక చర్యల కోసం ఇవ్వడం చూసి అన్విత, హేమంత్ చాలా సంతోషించారు. మీ బ్రదర్ దగ్గర నుంచి నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి అని అన్విత భరత్ గురించి హేమంత్తో చెప్పింది. అవునన్విత, నేనైతే ఆ రాజీవ్ని అస్సలు వదిలేవాణ్ణి కాదు. కాని భరత్ బ్రో అలా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు రాజమండ్రిలో వరదల కారణంగా ఇబ్బంది పడే జనం కోసం 50 లక్షల రూపాయలిచ్చారు. నాకు అన్నయ్యని చూస్తే చాలా గర్వంగా ఉంది అని అన్నాడు. వైజాగ్ హాస్పిటల్లో చాలా మంది రౌడీలు, సెక్యూరిటీ ఫోర్స్ రావటం పెద్ద కలకలం రేపింది. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆపరేషన్ అయిన తర్వాత ఆ హాస్పిటల్ చైర్మన్ హేమంత్ దగ్గరకొచ్చి, సార్, ఆపరేషన్ మంచిగా జరిగింది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. థ్యాంక్ యూ. డాక్టర్, స్నేహ బెనర్జీ వేరే ఊరికి వెళ్లారు, అక్కడేదో ఎమర్జెన్సీ కేసంట అని హేమంత్ చైర్మన్తో చెప్పాడు. సరే సార్, నేను స్నేహ బెనర్జీ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పాడు. ఇంతకు రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని హేమంత్ చైర్మన్ అడిగాడు. సార్, ఈ విరిగిన బోన్ అతకడానికి 100 రోజులు పడుతుంది. ఇది కొంచెం క్రిటికల్ కేస్ కాబట్టి 1.5 సంవత్సరం పడుతుంది అని చెప్పాడు చైర్మన్. ఏంటి, 1.5 సంవత్సరమా? అంత టైం ఎందుకు? అప్పటి వరకు తను హాస్పిటల్లోనే ఉండాలా అని షాక్ అవుతూ అడిగాడు హేమంత్. అవును సార్, టైం పడుతుంది. మీరిక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమేం లేదు. మీ ఇంటికి నర్స్ని మేమే పంపిస్తాం అని చైర్మన్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే చిత్ర, పర్వాలేదు, జయంత్ని నేను చూసుకుంటాను అని చెప్పింది. నువ్వెలా చూసుకుంటావు? నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా. కాలేజ్ మానేసి జయంత్తో ఉంటావా? ఎందుకు? ఒక మంచి ప్రొఫెషనల్ నర్స్ని జాబ్లోకి తీసుకుందాంలే అని భరత్ అన్నాడు. నాకు నర్సులు చాలా మంది తెలుసు, ఆ పని నాకొదిలేయండి అని హేమంత్ అన్నాడు. నర్సులు చాలా మంది తెలుసు అనగానే అన్విత హేమంత్ చెవి పట్టుకుని మెల్లి తిప్పింది. ఇంకా అక్కడంతా నవ్వుతూ ఉన్నారు. ఈలోపు ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ భరత్ అంటే ఎవరు అని అడిగింది. నేనే, ఏమైంది అని అడిగాడు భరత్. మీరు జాయిన్ చేసిన పాప ఇప్పుడు లేచింది అని నర్స్ చెప్పింది. సరే, వస్తున్నాం అని సంతోషంగా పాపను చూడ్డానికి అందరూ అక్కడికి వెళ్లారు. ఆ పాప పేరు సితారా. ఇప్పుడు తనకి 10 ఏళ్లు. ఇప్పుడు పాప కళ్ళు తెరిచింది. ఇంట్లో ఉంటాను అనుకున్న సితారకి లేచేసరికి తను ఎక్కడుందో అర్థం కాలేదు. నేనెక్కడున్నాను అంటూ నెమ్మదిగా అడిగింది. సితారకి నెమ్మదిగా తన గతం గుర్తుకొస్తుంది. ఆ రోజు తన పుట్టినరోజు. వాళ్ళమ్మ కేక్ తయారు చేసింది. ఇంట్లోనే అమ్మా నాన్న మధ్య కేక్ కట్ చేస్తూ ఉంది. ఈలోగా ఒక పెద్ద శబ్దం. వాళ్ళ ఇల్లు కూలిపోయింది. కొద్దిసేపటి వరకు ఆ పాపకు చీకటి తప్ప ఇంకేం కనిపించలేదు. తలకేదో తగిలి బాగా నొప్పిగా ఉంది. తర్వాత ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. చాలాసేపు అలాగే కూర్చుని వాళ్ల అమ్మని నాన్నని పిలిచింది. కాని వాళ్లు కదల్లేదు, మెదల్లేదు. తన కంటి ముందే వాళ్ల శరీరం నుంచి రక్తం వస్తుంటే ఆ పాప చూసింది. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత తనకు ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు భయంతో మళ్లీ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. నేను మిమ్మల్ని కాపాడ్డానికే వస్తున్నాను అని ఎవరో గట్టిగా అరిచారు. భయంతో వాళ్ల అమ్మా నాన్నల్ని పిలవడం మొదలుపెట్టింది. తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్లీ కాసేపటికి మేల్కొనేసరికి ఒక అబ్బాయి చేతిలో ఉంది. తనకు అతను అన్నయ్యలాగా కనిపించాడు. అన్నయ్య, అమ్మా నాన్న ఎక్కడా అని సితార అతన్ని అడిగింది. అతని కళ్ల నుంచి నీళ్లు రావడం ఆ పాప గమనించింది. తర్వాత మళ్లీ స్పృహ కోల్పోయింది. ఇప్పుడే మళ్లీ లేచింది. తను ఎక్కడుందో ఆ పాపకు ముందు అర్థం కాలేదు. కాసేపటికి తను హాస్పిటల్లో ఉందని అర్థమైంది. నేను హాస్పిటల్లో ఉన్నానా? నన్నెందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని నెమ్మదిగా మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ఎవరు డోర్ తెరిచి లోపలికొచ్చారు. సితార దగ్గరకొచ్చిన ఆ వ్యక్తిని చూస్తే అతన్ని ఇంతకు ముందు ఒకసారి చూసినట్టుగా అనిపించింది. అతనే తనని కాపాడాడు అని గుర్తుకొచ్చింది. భరత్ డోర్ తీసి లోపలికి వెళ్లగానే ఆ పాప కళ్ళు తెరిచింది. భరత్ని చూసి ఆ పాప గుర్తుపట్టి, అన్నయ్యా అని పిలిచింది. ఆ మాట చాలా నీరసంగా వినిపించింది. భరత్ పక్కనే ఉన్న డాక్టర్, ఇంత పెద్ద దెబ్బ తగలాక ఇంత త్వరగా నిద్రలేవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పాప మొత్తం రికవరీ అవ్వడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అప్పటి వరకు పాపని
హాస్పిటల్లోనే ఉంచి మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పాడు. సరే డాక్టర్, ట్రీట్మెంట్ బాగా చేయండి అని భరత్ డాక్టర్తో చెప్పాడు. తర్వాత సితార దగ్గరకు భరత్ వెళ్ళి, నేను నీకు గుర్తున్నానా అని అడిగాడు. సరిగ్గా గుర్తులేవు, కానీ నిన్ను చూస్తే నాకు అన్నయ్యలా అనిపించావు అని చెప్పింది సితార. అసలు ఈ పాపకేమైంది అని డాక్టర్ వైపు తిరిగి అయోమయంగా అడిగాడు భరత్. డాక్టర్ సితార దగ్గరకు వెళ్ళి, ఏమ్మా, నీ పేరేంటో నీకు గుర్తుందా అని అడిగాడు. నా పేరు సితార అని ఆ పాప చెప్పింది. మీ అమ్మా నాన్న పేర్లేంటి, మీ ఊరేంటి, నీకేమన్నా గుర్తుందా అని డాక్టర్ అడిగాడు. డాక్టర్ ఒకేసారి చాలా ప్రశ్నలు అడిగేసరికి పాప గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఇందాక వరకు గుర్తున్నవన్నీ ఇప్పుడు పాపకి గుర్తు రావడం లేదు. నాకేమీ గుర్తు రావడం లేదు, నా పేరు సితార అని మాత్రమే గుర్తుంది అని సితార చెప్పింది. వెరీ గుడ్, నెమ్మదిగా అన్నీ గుర్తొస్తాయి అని చెప్పి భరత్ను బయటకు తీసుకెళ్లాడు డాక్టర్. పాప తలకి దెబ్బ తగలడం వల్ల ఎమ్నీషియా వచ్చింది. ఇప్పుడు పాప చాలా విషయాలు మర్చిపోయింది అని చెప్పాడు డాక్టర్. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అని భరత్ అడిగాడు. దీనికి సరైన వైద్యమేమీ లేదు, కానీ నేనొక్కడి చెప్పగలను, ఆ పాపతో ఎక్కువగా మాట్లాడి తను మర్చిపోయిన విషయాలను గుర్తుకు రావచ్చు అని చెప్పాడు డాక్టర్. భరత్ పక్కనే ఉన్న ధన్య భరత్ను పక్కకు పిలిచి, సార్, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, పాప తన గతం మర్చిపోతేనే మంచిదని అని చెప్పింది. అవును, మర్చిపోతేనే మంచిది అని భరత్ తలూపాడు. డాక్టర్ భరత్ దగ్గరకొచ్చి, ఇది చెయ్యాలా వద్దా అనేది మీ డెసిషన్ సార్ అని చెప్పాడు. వార్డ్ బయట నుంచి పాపని చూస్తూ, గతాన్ని మొత్తం మర్చిపోవడం మంచిది, ముందు పాప రికవరీ అవ్వాలి అని చెప్పాడు. ఇప్పుడు సితారకి తన పేరు మాత్రమే గుర్తుంది. డాక్టర్ ఆ పాపను చూస్తూ, పాప పరిస్థితి నాకు చెప్పారు, నేను కూడా చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను, ఈ పాపని మీరు కాపాడారు, మీరు మంచిగా చూసుకోండి అని భరత్తో చెప్పాడు. సరే అన్నట్టుగా తలూపాడు భరత్. నాకు తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, నా చుట్టాలు నన్ను పెంచకపోయుంటే నేనిప్పుడు ఇలా ఉండేవాణ్ణి కాదు, వాళ్లే లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన మాటలు విన్నాక, ధన్య, నువ్వు ఈ పాపని దత్తత తీసుకుంటాను అని చెప్పావు, కానీ ముందుగా నువ్వు చేయాల్సిన పని ఇంకొకటుంది. ఆ పాపకు చుట్టాలెవరన్నా ఉన్నారేమో తెలుసుకో అని భరత్ అన్నాడు. ఎందుకు సార్ అని అడిగింది ధన్య. పాప మనతో ఉండటం కన్నా వాళ్ళ చుట్టాలతో ఉండటమే మంచిదని ఆ పాప పెద్దయ్యాక అనుకుంటే అప్పుడు మనం ఏం చేయలేం అని భరత్ అన్నాడు. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది ధన్య. ఓంకార్ ఎలాగో వెళ్తున్నాడు కదా, అతనికి చెప్తాను కనుక్కోమని అని భరత్ ఓంకార్కి ఫోన్ చేశాడు. ఓంకార్, నేను కాపాడి తీసుకొచ్చిన పాప పేరు సితార. ఆ పాపకి ఎవరైనా చుట్టాలున్నారా లేదా వాళ్ళ ఫ్యామిలీ వివరాలన్నీ నాకు కనుక్కొని చెప్పు అని భరత్ అన్నాడు. ఓకే సార్ అని అన్నాడు ఓంకార్. అల్లవాడ గ్రామానికి వెళ్లడం చాలా కష్టం, ఆ రోడ్డు అస్సలు బాలేదు. ముందు మీరు మోహన్ రావు గారితో మాట్లాడి ఈ విషయమంతా చెప్పి తర్వాత బయలుదేరండి అని చెప్పాడు. ఓకే సార్ అని భరత్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత భరత్ సితార దగ్గరకు వెళ్లాడు. సితార భరత్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంది. తనతో మాట్లాడనివ్వకుండానే ఆ డాక్టర్ భరత్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. వెంటనే అన్నయ్యా అని సితార పిలిచింది. సితార దగ్గరకు వెళ్లి తన చేతిని పట్టుకుని, నిన్నొకటి అడగనా, నువ్వు నన్నెందుకు అన్నయ్య అని పిలుస్తున్నావు అని భరత్ అడిగాడు. భరత్ అడగగానే తన తలని కొంచెం పక్కకు తిప్పి, నాకు నువ్వు అన్నయ్యలాగా అనిపించావు అని ఆ పాప చెప్పింది. పాపకి తన పేరు తప్ప ఇంకేం గుర్తులేదు. తన పేరు గుర్తుంది గాని మిగతావి గుర్తులేవు అంటే తన గతం మళ్లీ తనకు గుర్తొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అని భరత్కి అర్థమైంది. భరత్కి ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. భరత్ని సితార అలాగే చూస్తూ నిద్రపోయింది. నాకు బాగా ఆకలేస్తుంది అని సితార భరత్తో చెప్పింది. సితార తినలేదని భరత్కి గుర్తొచ్చి, నీకేమైనా తీసుకొస్తానుండు అని అన్నాడు. వెంటనే ధన్య అక్కడికొచ్చి, మీరిక్కడే ఉండండి సార్, నేను తీసుకొనొస్తాను, దానికంటే ముందు ఒకసారి డాక్టర్తో మాట్లాడితే మంచిది అని చెప్పింది. డాక్టర్ దగ్గరకు వెళ్లి సితార డైట్ గురించి అడిగింది. భరత్ సితారను కాపాడే సమయంలో ఒక కేక్ కింద పడి ఉండటం అతనికి గుర్తొచ్చింది. కొంపదీసి ఈరోజు పాప పుట్టినరోజు కాదు కదా అని అనుకున్నాడు.
ఇప్పుడు తన పుట్టినరోజు చెయ్యలేని పరిస్థితి. ఇంకా ఆ డేట్ని భరత్ గుర్తుపెట్టుకున్నాడు. ఈలోపు ధన్య వచ్చి, సార్, బాగా లైట్ ఫుడ్ తినాలంట, లిక్విడ్ ఫుడ్ అయితే మంచిది అని చెప్పారు అని భరత్కి చెప్పింది. సరే అని భరత్ చెప్పి, ఏదన్నా ఫ్రూట్స్ తింటావా సితారా అని అడిగాడు. తింటాను అని సితార చెప్పింది. ఏం తింటావు అని అడిగాడు. మామిడికాయలు, ఆరెంజ్, పుచ్చకాయలు అని చెప్పింది. భరత్ అవన్నీ తీసుకురమ్మని ధన్యకి చెప్పాడు. వెంటనే ధన్య బయటకు వెళ్లి మళ్ళీ వెంటనే అవన్నీ తీసుకుని తిరిగొచ్చింది. ధన్యకి సితార మీద చాలా ప్రేమ మొదలైంది. ఎందుకో తెలీదు, తనే పాపని కాపాడ్డం వలనేమో, లేదా ధన్య కూడా ఇలాగే తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకోవడం వలన సితార మీద ఇష్టం వచ్చిందేమో. వాళ్ళిద్దరికీ ఒకేలాంటి గతం ఉండడం వలన సితారని బాగా చూసుకోవాలని ధన్య అనుకుంటుంది. కాకపోతే ధన్యకు సితారకు తేడా ఏంటంటే, సితారకు తన గతం గుర్తులేదు, ధన్యకి తన గతం మొత్తం గుర్తుంది. తర్వాత సితారను జయంత్ ఉండే వార్డులోకి భరత్ మార్పించాడు. సితారతో మాట్లాడడానికి హేమంత్ వెళ్లాడు. వెంటనే హేమంత్ని భరత్ పక్కకు లాగి, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పు, అల్లవాడలో జరిగిందేది తనతో మాట్లాడద్దు అని చెప్పాడు. నేనెందుకు చెప్తాను, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా అని హేమంత్ అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడో ఒక్కసారుగాని తెలివిగా పనిచేస్తావు, ఇప్పుడేం చేస్తావో అని భయం వేసి చెప్పాను అని భరత్ నవ్వుతూ అన్నాడు. సితారతో హేమంత్, అన్విత మాట్లాడాక సితార కొంచెం తినేసి నిద్రపోయింది. సితార కండిషన్ కొంచెం మెరుగుపడింది. భరత్ బయటకొచ్చేసరికి హేమంత్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. జయంత్ దగ్గర ఇవాళ చిత్రం ఉంటానని చెప్పింది, ఇంకా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని హేమంత్ అన్నాడు. తర్వాత అందరూ కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వైజాగ్లో భరత్ హేమంత్ వాళ్ల హోటల్లో ఉంటున్నాడు. ఆ మధ్యాహ్నం భరత్ నిద్రపోయి మళ్లీ సాయంత్రం 8 గంటలకు నిద్రలేచాడు. రూమ్ నుంచి బయటకొచ్చేసరికి ధన్య అప్పటికే నిద్రలేచేసింది. ఇద్దరూ కలిసి మళ్లీ హాస్పిటల్కి వెళ్లారు. ఫుడ్ తీసుకుని హాస్పిటల్కొచ్చారు. ఈలోగా హేమంత్ చెప్పిన నర్సింగ్ స్టాఫ్ ఆల్రెడీ అక్కడికొచ్చేశారు. భరత్ ముందుగా జయంత్ ఉన్న రూంలోకి వెళ్లాడు. జయంత్ కోసం మొత్తం 8 మంది నర్సులను అరేంజ్ చేశాడు హేమంత్. వాళ్లలో కొంతమందిని సితారని చూసుకోవడానికి పంపించాడు భరత్. జయంత్ ఇంకా కళ్ళు తెరవలేదు. జయంత్కు సర్జరీ చేసేటప్పుడు ఇచ్చిన మందు ఈ పాటికి తగ్గిపోవాలి, కాని జయంత్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. చాలా రక్తం పోయి నీరసంగా ఉండటం వలన జయంత్ ఇంకా కళ్ళు తెరవలేదు. కాసేపటి తర్వాత భరత్ సితార దగ్గరకు వెళ్లాడు. అప్పటికే సితార నిద్రలేచి చాలా సమయం అయింది. తాను నిద్రలేచాక భరత్ని చూడకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంది సితార. భరత్ వాళ్ళక్కడికొచ్చే ముందు చిత్ర సితార దగ్గరకు వెళ్లి భరత్ మళ్లీ వచ్చేస్తాడని సితారకు నచ్చజెప్పి కాసేపు సితార దగ్గరే కూర్చుని బయటకొచ్చేసింది. భరత్ని చూడగానే, అన్నయ్య, ఎక్కడికెళ్ళిపోయావు? నాకు చాలా భయం వేస్తుంది నువ్వు లేకపోతే అని చెప్పింది. ఒక చిన్న పిల్ల ఆ పరిస్థితుల్లో ఉండటం చూసి భరత్కు చాలా బాధగా అనిపించింది. సారీ సితారా, నిద్రపోవడానికెళ్లాను అని భరత్ పాపకు చెప్పాడు. అన్నయ్య, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, సారీ, రెస్ట్ తీసుకో అని చెప్పింది సితార. చాలా పెద్దవాళ్లలాగా మాట్లాడింది సితార. సారీ చెప్పద్దమ్మా, నీకు బాగా ఆకలేస్తూ ఉంటుంది, నీకోసం తినడానికి మంచి ఫుడ్ తీసుకొచ్చాను అని అన్నాడు భరత్. ఇప్పుడు సితార అందర్లాగా మామూలు ఫుడ్ తినడం కుదరదు. అందుకే భరత్ తనకి రాగిజావ తీసుకొచ్చాడు. పాపకి అది నచ్చకపోయినా భరత్ తినిపిస్తున్నాడని తినేసింది. తినడం అయిపోయిన తర్వాత, అన్నయ్య, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని సితార భరత్ని అడిగింది. ఏంటో అడగరా అని అన్నాడు భరత్. నాకు జరిగిందేమీ గుర్తుకు రావడం లేదు, మీరు నాకు కొంచెం గుర్తు చేస్తారా అని భరత్ను ధన్యను చూస్తూ అడిగింది. ఇలాంటి ఒక ప్రశ్న వాళ్లు ఊహించలేదు. వాళ్ల దగ్గర దీనికి జవాబు లేదు. గతమంతా మర్చిపోతే బావుండు అని అనుకున్నారు. కాని పాప ఏం జరిగింది అని అడుగుతుందని వాళ్ళు అనుకోలేదు. భరత్ ధన్య వైపు చూశాడు. ధన్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరినీ చూసి సితార ఏదో జరిగింది అని అనుకుంటూ, అన్నయ్య, ఏదన్నా బాధాకరమైన విషయం జరిగిందా అని అడిగింది. అవునమ్మా, నాక్కూడా నీ గురించి పెద్దగా తెలీదు, అందుకే నేను నీకు ఏం చెప్పలేకపోతున్నాను అని భరత్ అన్నాడు. పర్వాలేదన్నయ్య అని సితార చెప్పింది. ఇంతకుముందు ఏం జరిగిందో అదంతా వదిలే సితారా, కాని అదంతా మర్చిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు, సరేనా అని భరత్ సితారతో అన్నాడు.
సరే అన్నట్టుగా తలూపింది సితార. గుడ్ గర్ల్ అని భరత్ నవ్వుతూ సితారను తన ఒడిలో తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ పాప ధన్య దగ్గరే ఉంటే మంచిది అని భరత్కు ఆ నిమిషమే అనిపించింది. సితారకు ఎవరన్నా చుట్టాలుంటే వాళ్లతో మాట్లాడి సితారను ధన్య దగ్గరే ఉంచాలి అని అనుకున్నాడు. ఈలోపు భరత్కు ఓంకార్ నుంచి ఫోన్ వచ్చింది. ఓంకార్ భరత్తో ఏం చెప్పాడు? భరత్ సితారను తనతో ఉంచుకుంటాడా లేదా వాళ్ల ఊరు పంపించేస్తాడా? ఈ విషయం 0 to హీరో ఎపిసోడ్ 137 విడుదల. సితారను తనతో ఉంచుకుంటేనే మంచిది అని భరత్ కనిపించింది. ఈలోపు ఓంకార్ ఫోన్ చేసేసరికి, సితారా, నువ్వు ధన్యతో మాట్లాడుతూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి భరత్ ఫోన్ తీసుకుని బయటకొచ్చి, ఓంకార్ చెప్పు అని అన్నాడు. సార్, ఆ పాప పేరు సితార. ఇప్పుడు ఆ పాపకి 10 సంవత్సరాలు. వాళ్ల ఇల్లు కూలిపోయిన రోజు ఆ పాప పుట్టినరోజు. ఆ పాప వాళ్ల అమ్మా నాన్న పేర్లు జానకి, రామయ్య. వాళ్లంతా ఆ రోజే చనిపోయారు అని ఓంకార్ చెప్పాడు. ఈ విషయాలన్నీ భరత్కి ఆల్రెడీ తెలుసు. ఆ పాపకి చుట్టాలు ఈ ఊర్లో లేరు సార్. వాళ్లంతా రాజమండ్రిలో ఉన్నారు. కానీ వాళ్లు కూడా మొన్న వరదలొచ్చినప్పుడు చనిపోయారు. వాళ్ల బాడీస్ కూడా ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు అని ఓంకార్ నెమ్మదిగా భరత్తో చెప్పాడు. భరత్కి లోపల బాధగా అనిపించినా పైకి మాత్రం నవ్వుతూ సితార దగ్గరకు వెళ్లాడు. అతను ఇవన్నీ సితారకు చెప్పాలనుకోలేదు. భరత్ మొహంలో తేడా ధన్య ఆల్రెడీ గమనించింది. కాని సితార ముందు అడగడం ఇష్టం లేక తర్వాత అడుగుదామని ఆగిపోయింది. సితార నిద్రపోయిన తర్వాత భరత్ బయటకు తీసుకెళ్లి ధన్యతో మొత్తం చెప్పాడు. తరువాత భరత్ ధన్య వాళ్ల దగ్గరకొచ్చింది చిత్ర. మన సితారను దత్తత తీసుకుందాం. ఆ పాప వాళ్ల అమ్మా నాన్న ఆ రోజే చనిపోయారు. వాళ్ల చుట్టాలు కూడా అంతా చనిపోయారు. ఆ పాపని మనమే కాపాడాం. ఇప్పుడిక మనమే పెంచుకుందాం అని చెప్పాడు భరత్. ధన్య చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఏ విషయాన్ని మనసులోకి రానివ్వదు. ధన్య ఎప్పుడు గట్టిగా నవ్వడం, సంతోషపడ్డం, కంగారు పడ్డం, ఏడవడం లాంటివి భరత్ ఇంతవరకు చూడలేదు. అలాంటిది సితార విషయంలో ధన్య మొదటిసారిగా చాలా ఆసక్తి చూపించింది. సితార వల్ల ధన్యకు సంతోషం కలుగుతుంది అంటే దాన్ని అడ్డుకోవాలి అనుకోవడం లేదు భరత్. కొన్ని రోజులకు సితార బాగా కోలుకోవటంతో పాపను త్వరలో డిశ్చార్జ్ చేయవచ్చని డాక్టర్ చెప్పాడు. జయంత్ కూడా కళ్ళు తెరిచాడు. జరిగిన విషయాలన్నీ జయంత్కి చెప్పింది చిత్ర. సితార విషయాన్ని కూడా చెప్పింది. భరత్ బ్రో, నువ్వు నిజంగానే ఆ పాపని దత్తత తీసుకుంటున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ ఆ పాప పేరేంటి అని జయంత్ అడిగాడు. పాప వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఆ పాపని అలా వదిలేయటం నాకస్సలిష్టం లేదు. పాప పేరు సితార అని భరత్ చెప్పాడు. నిన్ను చూసి మేం చాలా నేర్చుకోవాలి బ్రో అని పక్కనే ఉన్న హేమంత్ అన్నాడు. నిజానికి ఆ పాపని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచన నాది కాదు, అది ధన్య ఐడియా. సితారని ధన్యనే అడాప్ట్ చేసుకుంటుంది. ధన్యకి నేను హెల్ప్ చేస్తాను అని భరత్ చెప్పాడు. ఏంటి, మన ధన్యనా? ధన్య అందరి కాళ్ళు విరగ్గొట్టడం చూశాను. ఎలాంటివాణ్ణైనా నేల కరిపించడం చూశాను. ఆ అమ్మ ఇప్పుడు పాపని అడాప్ట్ చేసుకుంటుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ధన్య దగ్గరే ఉంటే పాప కూడా మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్పిస్తుంది. ఎవరైనా తన జోలికొస్తే బుద్ధి చెప్పడం కూడా నేర్పిస్తుంది అని జయంత్ అన్నాడు. అప్పటి వరకు పాపకు ఇవన్నీ నేర్పించాలని ఆలోచన ధన్యకి రాలేదు. ఇదంతా విన్న తర్వాత పాపకివన్నీ నేర్పించాలని డిసైడ్ అయింది. పాప గురించి ఆలోచిస్తూ ఉంటే ధన్య మొహంలో చిరునవ్వొచ్చింది. ఎప్పుడూ సీరియస్గా ఉండే ధన్య నవ్వుతూ ఉండటం చూసి అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత భరత్ ధన్య హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. భరత్ ప్రైవేట్ ఐలాండ్లో బంగ్లా కన్స్ట్రక్షన్ అప్పటికే కంప్లీట్ చేసేశారు. బంగ్లాలో ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం అయిపోయింది. ఇంటి పనంతా అయిపోయింది అని చెప్పడానికి ఆ ఇంటి డిజైనర్ స్మిత భరత్ను కలవడానికొచ్చింది. భరత్ ఈ బంగ్లాను కట్టించుకోవడం కోసం చాలా ఖర్చు పెడుతున్నాడు. ఐలాండ్ని కొనడానికి చాలా డబ్బును ఇన్వెస్ట్ చేసి వెంటనే ఈ ఇంటి కోసం మళ్లీ ఎంతో డబ్బును ఖర్చు పెడుతున్నాడు. ఆ ఇంటి నిర్మాణం మొత్తం భరత్ తనే పక్క నుండి చూసుకోవాలి అనుకున్నాడు. కాని కుదర్లేదు. స్మితని కలిసి తన బంగ్లాని చూడ్డం కోసం ఐలాండ్కి బయలుదేరాడు భరత్. తన షిప్లో ఐలాండ్ లోపలికి వెళ్లే ముందు ఐలాండ్ చుట్టూ ఒకసారి తిరిగాడు. తన ఇంటిని పక్కన పెడితే ఈ ఐలాండ్ డెవలప్మెంట్ పని చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే ఐలాండ్ డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. తర్వాత భరత్ తన ప్రైవేట్ ఐలాండ్కి వెళ్లాడు.
అప్పటికే డెవలప్మెంట్ వర్క్ చేసేసి ఐలాండ్ని ఇంకా అందంగా తీర్చిదిద్దారు స్మిత వాళ్ళు. ఇప్పుడు ఐలాండ్ నిజంగానే స్వర్గలోకంలాగా ఉంది. పక్షులు, పువ్వులు అన్నీ అందంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులు చేయించడానికి భరత్కి 50 కోట్లు ఖర్చయింది. స్మిత చాలా బాగా ప్లానింగ్ చేస్తుంది. అందుకే భరత్ ఇంతగా ఖర్చు పెడుతున్నాడు. స్మిత చెప్పిన ప్లాన్లన్నీ నిజంగానే ఎంతో అందంగా ఉన్నాయి. ఆ ఐలాండ్లో ఒక మంచి సువాసనొచ్చే చెట్టుంది. అలాంటి చెట్టుని భరత్ ఇంటి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసింది స్మిత. ఆ సువాసన ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ సువాసన చాలా బాగుంది స్మిత అని భరత్ చెప్పాడు. ఇదేగాదు సార్, నేనొక స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను. ఆర్టిఫిషియల్గా స్లో వచ్చేలాగా అరేంజ్ చేశాను. రిమోట్ కంట్రోల్లో స్నోని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పింది స్మిత. అంటే మంచు కురుస్తూ ఉంటుందా? నాకొకసారి చూపించవా అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు భరత్. ఒక్క నిమిషం సార్ అని చెప్పి స్నో స్విచ్ ఆన్ చేసింది స్మిత. నెమ్మదిగా ఎక్కడ్నించో మంచు పడ్డం మొదలైంది. నిజంగానే ఆ సమయంలో ఐలాండ్ స్వర్గంలాగా ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి అందాలలో అహో మహోదయం ఆ పాటలో చూపించినట్టుగా ఎంతో అందంగా ఉంది. ఒక పక్క నుంచి సువాసన, ఇంకో పక్కన మంచు. ఇదంతా భరత్కి చాలా బాగా నచ్చింది. ఇప్పుడు భరత్ ఐలాండ్ స్ప్రింగ్ ఫెయిరీ ఐలాండ్ అనే పేరుకు తగ్గట్టుగా ఉంది. ఇంకా భరత్ తన బంగ్లా దగ్గరకు వెళ్ళాడు. తన బంగ్లాని రాజులుండే కోటల్లాగా కట్టించుకోవాలి అనుకున్నాడు. తన బంగ్లాలో 2 అంతస్తులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బార్, ఎంటర్టైన్మెంట్ రూమ్, కిచెన్, సర్వెంట్స్ కోసం కొన్ని రూమ్స్ ఉన్నాయి. మొదటి ఫ్లోర్లో బెడ్రూమ్, స్టడీ రూమ్, లైబ్రరీ ఉన్నాయి. 2వ అంతస్తులో జిమ్, నేచర్ని చూడ్డానికి ఒక ఓపెన్ బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. భరత్ ఇల్లు మొత్తం ఒకసారి చూశాడు. ఆ బంగ్లా చిన్నగానే కట్టించుకున్నాడు. అదే ఐలాండ్లో చిన్న ఎయిర్పోర్ట్ని కూడా రెడీ చేశారు. ఏరోప్లేన్ టేకాఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి వీలు పడేలాగా దాన్ని కట్టించారు. ఇందులో మీకేదన్నా నచ్చందుంటే మాతో చెప్పండి సార్, మార్పులు చేస్తాం అని స్మిత భరత్తో చెప్పింది. లేదు స్మిత, నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది. నీ వల్లనే ఇదంతా సాధ్యమైంది అని చెప్పాడు భరత్. అలా అన్నారు, బావుంది అని ఊపిరి పీల్చుకుంది స్మిత. అయితే ఐలాండ్లో ఇంకా చేయించాల్సిన చిన్న చిన్న పనులున్నాయి. అప్పటికే చాలా డబ్బులు తీసుకోవడం వల్ల స్మిత మళ్ళీ అడగాలంటే కొంచెం ఆలోచించింది. అయితే నేను ఇంట్లోకి వచ్చేయచ్చా స్మిత అని అడిగాడు భరత్. ఇక మీరు ఇంట్లో ఉండొచ్చు సార్, కానీ చిన్న చిన్న పనులు ఐలాండ్లో మిగిలున్నాయి. అవి మీరింట్లో ఉన్నా కూడా మేం చేయించేస్తాం అని చెప్పింది. అవునా, ఎంతకాలం పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి అని అడిగాడు భరత్. ఇంకో వారం రోజులు సార్ అని చెప్పింది స్మిత. భరత్ ఇప్పుడు వైజాగ్లో హేమంత్ వాళ్ల హోటల్లో ఉంటున్నాడు. హేమంత్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం భరత్కి ఇష్టం లేదు. ఎక్కడ భరత్ ఇబ్బంది పడతాడో అని హేమంత్ ఆ హోటల్లో బిజినెస్ ఆపించేశాడు. అసలే ఇప్పుడు వైజాగ్లో టూరిస్టులు ఎక్కువగా వచ్చే టైం. తను అక్కడే ఉండటం వల్ల హేమంత్కి ఎన్నో లక్షల రూపాయల లాస్ వస్తుంది. ఈ టైంలో హేమంత్ను ఇబ్బంది పెట్టడం భరత్కి ఇష్టం లేదు. మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయొచ్చు. ఫర్నిచర్ పని, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా అన్నీ అయిపోయాయి అని చెప్పింది స్మిత. ఫర్నిచర్ చాలా బాగుంది స్మిత, చాలా చక్కగా చేయించారు అని భరత్ స్మితతో చెప్పాడు. భరత్ దగ్గర ఇప్పుడు కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నా ఒక మంచి ఇంటిని కట్టించుకున్నాడు అన్న సాటిస్ఫాక్షన్ కలిగింది. తన ఇంటిని ఇంత బాగా కట్టించినందుకు ధన్యను పిలిపించి ₹1 కోటి స్మితకివ్వమని చెప్పాడు. సార్, మీరు నాకు ఆల్రెడీ చాలా డబ్బులిచ్చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని స్మిత అడిగింది. నాకు ఇంత మంచి ఇల్లు కట్టించినందుకు నీకే డబ్బులిస్తున్నాను. టాలెంట్ని అప్రిషియేట్ చేయడానికే ఇస్తున్నాను అని చెప్పాడు. ధన్య డబ్బులున్న సూట్ కేసును స్మితకిచ్చింది. ఆమెకు డబ్బును చూసి నోటి నుంచి మాట రాలేదు. తనకి సంవత్సరం మొత్తం వచ్చే జీతం కూడా ఇంత ఎక్కువగా ఉండదు. సితారతో ఉండటం ధన్యకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ధన్య నవ్వుతూ ఉండటం చూసి భరత్ షాక్ అయ్యాడు. అప్పుడప్పుడు ఇలా నవ్వుతూ ఉంటు ధన్య, హెల్త్కి మంచిది అని ధన్యతో భరత్ అన్నాడు. భరత్ ఆ రోజు నైట్ ఐలాండ్లో పార్టీ అరేంజ్ చేద్దామనుకున్నాడు. ప్లాన్ మొత్తం ధన్యతో చెప్పాడు. సార్, సితార, జయంత్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదా అని ధన్య గుర్తు చేసింది. ఇంకా వాళ్ళని డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు కదా, వాళ్ళని కూడా ఇవాళ అక్కడికి తీసుకెళ్దాం అని చెప్పి ఇద్దరూ తిరిగి వైజాగ్కి బయలుదేరారు. భరత్ కార్లో వెళ్లేటప్పుడు, మిథునతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. నేను బిజీగా ఉండటం వల్ల తనతో మాట్లాడడం కుదరనే లేదు. ఇవాళైనా తనని కలవాలి అని మనసులో అనుకుంటూ మిథునకి ఫోన్ చేశాడు. భరత్ ఫోన్ చేయగానే
కోపంగా తిట్టడం ప్రారంభించింది మిథున. మిథున కోపాన్ని ముందుగానే ఊహించిన భరత్ ఫోన్ కొంచెం దూరంగా పెట్టి మిథున కోపం పోయేదాకా తిట్టనిచ్చాడు. నన్ను క్షమించు మహాతల్లి, ఇన్ని రోజులు నీతో మాట్లాడకపోవటం తప్పే. కనీసం ఇవాళైనా నిన్ను కలిసే అదృష్టం నాకు కలిగించు. సాయంత్రం నేను ఐలాండ్లో పార్టీ ఇస్తున్నాను. మన విల్లా కట్టించడం పూర్తయిపోయింది. నువ్వు నా ఇంటికొస్తే ఇంటికి అందం ఇంకా పెరుగుతుంది. కావాలంటే వచ్చాక తిట్టు కొట్టు, నీ ఇష్టం అని భరత్ బుజ్జగించాడు. అయినా కోపం తీరని మిథున నేనస్సలు రాను అని ఫోన్ పెట్టేసింది. ఖచ్చితంగా వస్తుంది అని భరత్ నవ్వుతూ మనసులో అనుకున్నాడు. హాస్పిటల్కి వెళ్లేసరికి జయంత్ చాలా డల్గా ఉన్నాడు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండే జయంత్ ఇప్పుడు హాస్పిటల్లో గంటలు గంటలు కూర్చోవడం అతనికి అస్సలు నచ్చలేదు. ఇంకో పక్క సితార పరిస్థితి కూడా అదే. అక్కడే హేమంత్, అన్విత కూడా ఉన్నారు. మీ అందరితో ఒక మంచి విషయం చెప్పాలి. ఐలాండ్లో ఉన్న ఇల్లు కట్టించడం పూర్తయిపోయింది. ఇవాళ నైట్ నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. మీరందరూ అక్కడికి తప్పకుండా రావాలి అని భరత్ చెప్పాడు. ఇదంతా విని అందరూ చాలా సంతోషించారు. హాస్పిటల్లోనే ఉంటూ ఇప్పుడు ప్రశాంతంగా బయటికి వెళ్లే ఛాన్స్ వచ్చిందని జయంత్ చాలా సంతోషపడ్డాడు. వావ్, మళ్ళీ మనం ఐలాండ్లో టైం స్పెండ్ చేయబోతున్నాం అని అన్విత సంతోషంతో అరిచింది. సరే, టైం అవుతుంది, ఇంక పదండి. డిశ్చార్జ్ చేయడానికి ప్రొసీజర్స్ చూడాలి కదా. హేమంత్, కొంచెం ఆ పని చూడు ఫస్ట్ అని భరత్ చెప్పాడు. హేమంత్ ఒక 10 నిమిషాల్లో ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసి తిరిగొచ్చాడు. హేమంత్ వీల్చైర్లో జయంత్ని బయటకు తీసుకొస్తున్నాడు. భరత్ సితారు చేయి పట్టుకుని నడిపిస్తూ వచ్చాడు. జయంత్ హాస్పిటల్ నుంచి బయటకు రాగానే, ఇంతకాలం ఈ హాస్పిటల్లో మెడిసిన్స్ వాసనతో చచ్చిపోయాను. ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అని అన్నాడు. జయంత్ అన్న మాటలకి తిరిగి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు మిగతా వాళ్లంతా. మళ్ళీ జీవితంలో ఇక్కడికి రాకూడదు, ఏదో జైలు నుంచి విడుదలైనట్టుగా ఉంది నాకు అని మళ్ళీ అన్నాడు. మళ్ళీ వచ్చే అవకాశమే లేదులే అని హేమంత్ అన్నాడు. అందరూ కార్లో కూర్చున్నాక, ఇంకా డైరెక్ట్గా ఐలాండ్కి వెళ్ళిపోతున్నామా అని అన్విత అడిగింది. మరింకెక్కడికెళ్తాం అని హేమంత్ అన్నాడు. కొత్తేలు కట్టుకున్నాడు కదా, ఏదన్నా తీసుకెళ్ళాలి మనం అని అన్విత గిఫ్ట్ గురించి గుర్తు చేసింది. ఆ ఇంట్లో గిఫ్ట్లు పెట్టడానికి ఖాళీ లేదు. ఆ ఇంట్లో ఉండాల్సినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అయినా గిఫ్ట్లవన్నీ తర్వాత, ముందక్కడికి వెళ్దాం పదండి అని భరత్ చెప్పాడు. ఈలోపు హేమంత్, సరే కాని బ్రో, ఇంతకీ పార్టీకి ఎవరెవరొస్తున్నారు? మనకి సరిపడా తాగడానికి మందు ఉంటుందా లేదా ఇంకెవరన్నా తాగేస్తారా అని అన్నాడు. నీకు మాత్రం సపరేట్గా సెట్టింగ్ అరేంజ్ చేస్తాను అని భరత్ నవ్వుతూ చెప్పాడు. కానీ ముందు షాపింగ్ చేద్దాం అని చెప్పి అన్విత షాపింగ్ చేయడానికి తీసుకువెళ్ళింది. సరే, మేమిక్కడే ఉంటాము, మీరు వెళ్ళి షాపింగ్ చేసి కొంచెం త్వరగా రండి అని చెప్పాడు భరత్. అన్విత, చిత్ర, హేమంత్ షాపింగ్ చేయడానికి వెళ్లి ఒక 6 గంటలో వచ్చేశారు. పోర్ట్ వరకు కారులో వెళ్లి ఆ తర్వాత భరత్ వాళ్ళు బోట్లోకెక్కారు. నన్ను కొంచెం సైలెంట్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళు అని జయంత్ చిత్రని బోట్లోకి ఎక్కిన తర్వాత అడిగాడు. చిత్ర తనను పక్కకు తీసుకెళ్లిన వెంటనే వాళ్ల నాన్న మోహన్ రావుకి ఫోన్ చేశాడు. మోహన్ రావు హాస్పిటల్లో జయంత్ ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నాడు అని అనుకున్నాడు. నాన్నా, ఎలా ఉన్నారు? నన్నివాళ డిశ్చార్జ్ చేశారు. నేనివాళ భరత్ వాళ్ళ ఐలాండ్కి వెళ్తున్నాను. భరత్ వాళ్ళ ఇల్లు కట్టడం పూర్తయిపోయింది అని జయంత్ అంతా ఒకేసారి ఫాస్ట్గా చెప్పేశాడు. చిన్న పిల్లాళ్లాగా చేయకు జయంత్, ఇలాంటి సమయంలో అంత దూరం ప్రయాణం చేయడం అవసరమా? కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటే నీకే మంచిది కదా అని మోహన్ రావు కోపంగా అన్నాడు. నాన్నా, నేనిప్పుడు బాగానే ఉన్నాను. నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టరే చెప్పాడు. పైగా హాస్పిటల్లో ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. నాకక్కడ అస్సలు నచ్చలేదు. ఇంకొంతకాలం నేను హాస్పిటల్లోనే ఉంటే నాకు వేరే వేరే రోగాలు కూడా వచ్చేస్తాయి అని జయన్ చెప్పాడు. తన కొడుకు బాధ మోహన్ రావుకి అర్థమయ్యి, సరే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. మన ఊర్లో పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఇక్కడంతా సెట్ అయిన తర్వాత నేనే అక్కడికొచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు. నేనిప్పుడే రాజమండ్రికి రానులేనాన్నా, నాకిక్కడ బావుంది. నన్ను చూసుకోవడానికి చిత్ర కూడా ఉంది. మీరేం భయపడకండి అని జయన్ చెప్పాడు. నిన్ను చూసుకోవడానికి అక్కడ చిత్ర అయినా ఉంది. అందుకే నేనిక్కడ ప్రశాంతంగా ఉన్నాను. నీకు ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకోండి. నేను కూడా ముసలివాణ్ణి అయిపోతున్నాను కదా అని చెప్పి, సరే, ఇంక నేనుంటాను
అని మోహన్ రావు అంటుంటే, నాన్న ఒక్క నిమిషం ఉండండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని జయంత్ అన్నాడు. జయంత్ మోహన్ రావుతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? భరత్ ఇంట్లో పార్టీ సజావుగా జరిగిందా లేక ఏదన్నా అయిందా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 138 బాస్ పార్టీ. జయంత్ తన తండ్రితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకున్నాడు. అందుకే కాల్ కట్ చేయకుండా, ఇవాళ భరత్ ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్నాడు కాబట్టి తనకేదన్నా గిఫ్ట్ ఇస్తే బావుంటుంది. భరత్ మనకు చాలా సహాయం చేశాడు. ఇప్పుడు తనకి ఏమీ ఇవ్వకపోతే బావుంటది నాన్నా. మనం ఏదన్నా ఇస్తే అతను చాలా సంతోషిస్తాడు అని అన్నాడు. మోహన్ రావుకి భరత్ అంటే చాలా ఇష్టం. జయంత్ భరత్ గురించి మాట్లాడగానే మోహన్ రావుకి భరత్ రాజమండ్రిలో తనకి సహాయం చేశాడు. తన పుట్టినరోజుకి జేడ్ క్యాబేజ్ ని గిఫ్ట్గా ఇచ్చాడు. పైగా ఇంతకాలం జయంత్ ని భరతే చూసుకుంటున్నాడు. అవన్నీ గుర్తొచ్చాయి. సరే, ఇంతకీ ఏమిద్దామనుకుంటున్నావు అని మోహన్ రావు అడిగాడు. నాన్నా, భరత్ మన ఇంటికొచ్చినప్పుడు మీకిష్టమైన గుర్రం అలెగ్జాండర్ని చూశాడు. అది భరత్కి చాలా బాగా నచ్చింది. దాన్నే గిఫ్ట్ ఇద్దాం నాన్నా అని జయంత్ అన్నాడు. మోహన్ రావుకి ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. దేన్నైనా పోగొట్టుకుంటాడు కాని ఆ గుర్రాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వటం ఇష్టం లేదు. కావాలంటే తన ఇంటి మొత్తాన్ని రాసిస్తాడు కాని అలెగ్జాండర్ని మాత్రం ఇవ్వడు. ఇప్పుడు భరత్కి అలెగ్జాండర్ని ఇస్తాడో లేదో అని జయంత్ భయంతో ఆలోచిస్తూ ఉన్నాడు. జయంత్ అలెగ్జాండర్ గురించి మాట్లాడగానే మోహన్ రావు కొంచెం బాధపడ్డాడు. కాని భరత్ తన కోసం, తన కొడుకు కోసం చేసిన మొత్తం గుర్తుకొచ్చి తనకి ఇష్టమైన అలెగ్జాండర్ గుర్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సరే జయంత్, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని మోహన్ రావు చెప్పాడు. నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్నా, ఇంకుంటాను అని జయంత్ ఫోన్ పెట్టేశాడు. ఏంటి జయంత్ ఇక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మేమంతా అక్కడి కోసం వెయిట్ చేస్తున్నాం అని అక్కడికొచ్చిన హేమంత్ అడిగాడు. జయంత్ అలెగ్జాండర్ని గిఫ్ట్గా ఇచ్చే విషయం సీక్రెట్గా ఉంచి తర్వాత భరత్ని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం హేమంత్తో చెప్తే ఆనందంతో అందరికీ చెప్పేస్తాడు. అందుకే అతనికి ఏం చెప్పలేదు. భరత్ సితారతో బోట్కు ఒక చివర నిల్చుని సముద్రమే చూస్తూ ఉన్నాడు. అన్నయ్య, ఈ షిప్ నీదేనా అని సితారా అడిగింది. అవును సితారా, నీకు నచ్చిందా అని అడిగాడు. నాకు చాలా బాగా నచ్చిందన్నయ్య. ఇంత పెద్ద బోట్ని నేనెప్పుడు చూడలేదు అని నవ్వుతూ చెప్పింది. సితార్కి ఇదంతా కొత్త కాబట్టి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఎక్సైట్ అవుతూ ఉంది. సితారా, నువ్వు కాసేపు ధన్యతో ఆడుకుంటావా అని అడగ్గానే సితార ధన్య దగ్గరికి పరిగెత్తింది. తర్వాత భరత్ కాసేపు డ్రైవ్ చేయాలని బోట్ స్టీరింగ్ దగ్గరకు వెళ్లాడు. అక్కా, భరత్ అన్నయ్య దగ్గర చాలా డబ్బులున్నాయా? ఎంతున్నాయి అని సితార ధన్యని అడిగింది. చాలా లక్షల కోట్లున్నాయి అని ధన్య చెప్పిన వెంటనే, అమ్మో, లక్షల కోట్లా అని రెండు చేతులు నోటిమీద వేసుకుంటూ సితార సర్ప్రైజ్ అయింది. భరత్ షిప్ను నడపడం ప్రారంభించాక భరత్ ఇప్పుడు బోటు నడుపుతున్నాడు అని సితారకు హేమంత్ చెప్పాడు. ఆ విషయం చెప్పగానే సితార ఎంతో సంతోషంతో గట్టిగా అరవడం ప్రారంభించింది. సితారను చూసి ధన్య చాలా సంతోషపడింది. ధన్య సితారలను దూరం నుంచి చూసి భరత్ సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. కాసేపటికి భరత్ ప్రతీక్కి ఫోన్ చేశాడు. ప్రతీక్ అండ్ హిస్ బ్యాచ్ చాలా కాలం ఐలాండ్ నుంచి బయటకు వెళ్లకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారు. పైగా వాళ్ళందరూ సెలవు లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రతీక్, అసలు ఖాళీ లేకుండా పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అని భరత్ అడిగాడు. అవును సార్ అని ప్రతీక్ నీరసంగా చెప్పిన విధానంలోనే భరత్కి అంతా అర్థమయ్యి, మరి కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది కదా అని అన్నాడు. రెస్ట్ తీసుకుంటే సినిమా అవ్వదు కదా సార్ అని ప్రతీక్ అన్నాడు. కనీసం బ్రేక్ అయినా తీసుకోండాయా అని నవ్వుతూ భరత్ అన్నాడు. బ్రేక్ ఏంటి సార్ అని ఏమీ అర్థం కాక ప్రతీక్ అడిగాడు. నా ఐలాండ్లో నా ఇల్లు కట్టుకోవడం పూర్తయిపోయింది. ఇవాళ రాత్రి నేనక్కడ పార్టీ ఇస్తున్నాను. మన వాళ్ళందర్నీ తీసుకుని నువ్వు అక్కడికి వచ్చేసాయి. ఒక 2 days మీరందరూ బ్రేక్ తీసుకోండి. అందరం అక్కడ ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. భరత్ ఈ మాట చెప్పగానే ప్రతీక్కి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది. వావ్, కంగ్రాచులేషన్ సార్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అందర్నీ తీసుకుని నేనక్కడికి వచ్చేస్తాను సార్ అని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. భరత్ సార్ తన ఐలాండ్లో ఇల్లు కట్టుకోవడం పూర్తయిపోయింది. సో
పార్టీకి మనందర్నీ అక్కడికి ఒక 2 days ఇన్వైట్ చేశారు. ఇంకా ఈ విషయాలు ఇక్కడే వదిలేసేయండి. అందరూ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వచ్చాక మిగతా పని చూసుకుందాం అని ప్రతీక్ చెప్పగానే టీం మొత్తం సంతోషంతో క్లాప్స్ కొడుతూ థ్యాంక్ గాడ్, ఇంకో 2 days ఆగకుండా పనిచేస్తే పిచ్చెక్కిపోయేది మనకి. భరత్ సరే మనల్ని కాపాడారు అనుకుంటూ టీం మొత్తం ప్యాకప్ చెప్పేశారు. జాన్వీకి సినిమా టీంలో ఉన్న కార్తీక్కి మధ్య మంచి స్నేహం నడుస్తుంది. కార్తీక్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అతనికి జాన్వీ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సినిమా టీమంతా భరత్ దగ్గరకు బయలుదేరే ముందే జాన్వీ కార్తీక్ కలిసే ఉన్నారు. జాన్వీ వెళ్లి కార్తీక్ పక్కన కూర్చునేసరికి కార్తీక్ గాల్లో తేలిపోయాడు. కార్తీక్ ఎప్పటినుంచో భరత్తో మాట్లాడాలి అనుకుంటున్నాడు. కాని భరత్తో మాట్లాడాలి అంటే అతనికి కొంచెం భయం. అలాగే భరత్తో మాట్లాడాలి అంటే ఒక హోదా ఉండాలి. టీంలో ఎవరు పడితే వాళ్ళు భరత్తో మాట్లాడడం కుదరదు. కార్తీక్ పై ఇష్టమున్న జాన్వీ కార్తీక్ భరత్తో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని అర్థమయ్యి, కార్తీక్, నువ్వివాళ భరత్ సార్తో మాట్లాడతావా? సార్తో నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నిన్ను సార్కి పరిచయం చేస్తాను అని అనింది. ఎప్పటినుంచో భరత్తో మాట్లాడాలి అనుకుంటున్న తన కల నెరవేరబోతుంది అని కార్తీక్ చాలా సంతోషపడ్డాడు. జాన్వీ గారు, మీరు చెప్పేది నిజమేనా అని అడిగాడు. నేనేవి జోక్ చేయడం లేదు కార్తీక్, నిజంగానే చెప్తున్నాను అని జాన్వీ కన్ఫర్మ్ చేసి చెప్పగానే కార్తీక్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. మిథున తనపై కోపంగా ఉందని భరత్ మిథున కోసం స్పెషల్గా ఒక షిప్ను పంపించాడు. తనను పార్టీకి తీసుకెళ్లడానికి ఒక స్పెషల్ షిప్ వచ్చినందుకు మిథున మనసులో చాలా సంతోషపడింది. కాని మిథునకు భరత్పై చాలా కోపంగా ఉంది. ఎందుకంటే తన జీవితంలో ఇన్ని జరుగుతున్నా భరత్ తనతో చెప్పలేదు. అసలు ఇన్ని రోజులు తనతో మాట్లాడనే లేదు. ఎంత బిజీగా ఉంటే మాత్రం భరత్ జీవితంలో జరిగే విషయాలు నాకు తెలియాలి కదా అని మిథున బాధపడుతూ ఉంది. భరత్ రాజమండ్రి వెళ్లటం, అక్కడ వరదల్లో చిక్కుకుపోవడం, అక్కడ్నుంచి అల్లవాడ వెళ్లడం, జరిగిన కొన్ని విషయాలు మిథునకు చాలా కాలానికి వేరే వాళ్ల నుంచి తెలిసాయి. రాజమండ్రిలో వరదలు రావటం వల్ల అక్కడ సిగ్నల్ పోయింది. సో భరత్ మిథునకి ఫోన్ చేయటం కుదర్లేదు. ఈ మధ్యలో భరత్తో మాట్లాడాలని మిథున చాలా ప్రయత్నించింది. పోనీ భరత్ వైజాగ్కి తిరిగొచ్చాకైనా మిథునని కలవడానికి రాలేదు. ఇవన్నీ మిథునకి చాలా కోపం తెప్పించాయి. భరత్కి ఏమైనా అయి ఉంటే అనే ఆలోచన వచ్చి చాలా ఏడ్చింది మిథున. ఇప్పుడు షిప్ పంపించగానే బయలుదేరి వచ్చేస్తే భరత్ తనని గ్రాంటెడ్గా తీసుకుంటాడేమోనని ముందు భయపడింది. ఇదంతా పక్కన పెడితే మిథున ఫ్రెండ్ ఒక అమ్మాయి సినిమాల్లో హీరోయిన్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఒక రిచ్ అబ్బాయితో ప్రేమలో పడింది. 5 సంవత్సరాలు బానే ఉన్నారు. తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేశాడు. తనని కూడా భరత్ వదిలేస్తాడేమోననే భయం మిథునలో మొదలైంది. కాని ముందసలు భరత్ ఎలా ఉన్నాడో చూడాలి. అతనితో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. తర్వాత భరత్తో తీరిగ్గా గొడవ పడొచ్చులే అని ఆలోచించుకుని పార్టీకి బయలుదేరింది మిథున. భరత్ వాళ్ళు తన ఇంటికి చేరుకున్నారు. కాసేపటికి అక్కడికి ప్రతీక్ అండ్ టీం కూడా వచ్చేశారు. ఇప్పుడు భరత్ ప్రైవేట్ ఐలాండ్లో చేసిన డెవలప్మెంట్ వర్క్ అంతా వచ్చిన వాళ్ళందరికీ కనిపించింది. స్వర్గంలాగా ఉన్న ఆ ఐలాండ్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. అలాగే భరత్ ఐలాండ్లో దొరికిన ఇంకా కొన్ని రంగురాళ్లను తన ఇంట్లో ఒక స్పెషల్ షోకేస్ని ఏర్పాటు చేసి అందులో పెట్టారు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడికొచ్చిన సినిమా టీం మొత్తం ఈ ఇంటిని బంగారంతో కట్టించాడేమో, ఎంత అందంగా ఉంది అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భరత్ ఇంటిని చూసి హేమంత్, జయంత్, అన్విత కూడా బాగా షాక్ అయ్యారు. మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టించుకుందాం, ఇది నాకు బాగా నచ్చింది అని హేమంత్ చెవిలో అన్విత చెప్పింది. నేనిప్పట్లో ఇలాంటి ఇల్లు కట్టించాలంటే కొంచెం కష్టమే, కానీ తప్పకుండా కట్టించుకుందాం అని హేమంత్ చెప్పాడు. కాసేపటికి మిథునొచ్చింది. మిథునని రిసీవ్ చేసుకోవడానికి భరత్ స్వయంగా వెళ్లాడు. మిథున కోపంగా ఉందని తెలిసి తను ఏమన్నా సరే పడ్డానికి ముందుగానే భరత్ రెడీగా ఉన్నాడు. మిథున భరత్ని చూడగానే చాలా కోపంగా భరత్ దగ్గరకొచ్చి, అసలిన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు నీకు ఫోన్ ఎందుకు? నేనున్నానని గుర్తుందా నీకు? నీకేవన్నా అయితే నేనేమైపోవాలి అని తిడుతూ భరత్ని కొట్టడం ప్రారంభించింది మిథున. మిథున కోపాన్ని ముందే ఊహించిన భరత్, సారీ బేబీ, తప్పంతా నాదే, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను,
ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అసలు నువ్వు నాకొద్దు, నేనంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు నేను నీకు ఎందుకు గుర్తొచ్చాను అని మిథున కోపంతో ఏడుస్తూ చెప్పింది. మిథునని ఎలా కూల్చేయాలో అర్థం కాక తన చేతులతో చెవులను పట్టుకొని, కావాలంటే కొట్టు, చంపై, నేను నీవాణ్ణే, కానీ నువ్విలా ఏడవకు ప్లీజ్ అని అన్నాడు భరత్. మిథున ఇంకా ఏడు పాపకపోయేసరికి, మిథు, నువ్వలా ఏడిస్తే నేనేదో చేసి నిన్ను వదిలేశానని చూసేవాళ్ళంతా అనుకుంటారు. ఇంకేడవకే బుజ్జి ప్లీజ్ అని భరత్ అనేసరికి మిథున నవ్వు ఆపుకోలేక మళ్ళీ భరత్ను హక్ చేసుకుని ఏడుస్తూ, ఎంత భయపడ్డానో తెలుసా? నీకేమన్నా అయితే నేనేమైపోతాను? ఒక్కసారి నాతో మాట్లాడుండొచ్చు కదా అని చెప్పింది. తప్పంతా నాదే, నేను నీతో మాట్లాడుండాల్సింది. నేను రాజమండ్రి వెళ్ళాక అక్కడ వరద రావటంతో సిగ్నల్ పోయింది. ఎవ్వరికీ ఫోన్ చేయడం కుదరలేదు. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత నేను అల్లవాడ వెళ్ళి అక్కడ కొన్ని వారాలున్నాను. అక్కడ కూడా సిగ్నల్ లేదు. ఈలోపు జయంత్కిలా జరిగింది. మేమంతా చాలా కంగారు పడిపోయాం. ఏమైందో అని అందరం భయంతో ఉన్నాం. పైగా మధ్యలో చాలా గొడవలయ్యాయి అని భరత్ జరిగిందంతా చెప్పాడు. ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలా చేశావంటేనా నేను నీతో అస్సలు మాట్లాడను అని మిథున చెప్పింది. అమ్మయ్యా, నా బంగారానికి నా మీద కోపం తగ్గిపోయింది. అందరూ నన్ను చూసి భయపడతారేమో కానీ నేనేమో నీకు భయపడాల్సి వస్తుంది అని భరత్ అన్నాడు. తప్పేం లేదులే, నాకైనా కొంచెం భయపడు అని మిథున చెప్పింది. సరే సరే, నీకొకరిని పరిచయం చేయాలి. అల్లవాడ నుంచి నేనొక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టమంట అని భరత్ అన్నాడు. అమ్మాయిని తీసుకురావడమేంటి? ఇష్టపడితే తీసుకొచ్చేస్తాడా అని మనసులో అనుకుంటూ కంగారు పడింది. ఎవరా అమ్మాయి? అందుకేనా ఎన్ని రోజులు నాతో మాట్లాడలేదు అని మిథున అడిగింది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నీకూడా నచ్చుతుంది. ఆ అమ్మాయిని చూశాక నువ్వే చెప్పు అనంటూ దూరం నుంచి సితారను చూపించాడు. ఆ చిన్న పాపను చూసి, నువ్వు ఆ పాప గురించా ఇంతసేపు మాట్లాడింది అని మిథున అడిగింది. అవును, ఎక్కండి నువ్వు వదిలేసి వేరే అమ్మాయి దగ్గరికెళ్తానోనని భయపడ్డావు కదా అని భరత్ నవ్వుతూ అన్నాడు. నిన్ను అని భరత్ భుజంపై కొట్టింది మిథున సిగ్గుపడుతూ. ఇంతకీ ఆ పాపెవరు అని మిథున అడిగింది. భరత్ జరిగింది మొత్తం చెప్పాడు. ఇంత మంచి అబ్బాయి నన్ను మోసం చేస్తాడేమోనని భయపడ్డాను. ఇలాంటి అబ్బాయిలు ఎక్కడో ఒక్కళ్ళుంటారు. అనవసరంగా భరత్ ఏదన్నా తప్పు చేస్తాడేమోనని భయపడ్డాను అని మిథున మనసులో అనుకుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ అని భరత్ను మిథున హక్ చేసుకుంది. మిథునకి తన ఐలాండ్, తన ఇల్లు మొత్తం చూపించి, ఎలా ఉంది మన ఇల్లు అని అడిగాడు. చాలా బాగుంది అని మిథున చెప్పింది. తర్వాత సితారతో మాట్లాడడానికి వెళ్ళిపోయింది మిథున. తర్వాత ప్రతీక్ భరత్ను మీట్ అయ్యి, సార్, ఇల్లు చాలా బాగుంది, రాజకోటలాగా ఉంది అని చెప్పాడు. థ్యాంక్ యూ ప్రతీక్, ఫీల్ ఫ్రీ. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ పక్కన బారుంది, ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. చాలా కష్టపడి పనిచేస్తున్నారు కదా, బాగా రిలాక్స్ అవ్వండి 2 రోజులు. టీం మొత్తానికి చెప్పు, ఏ ఇబ్బంది పడద్దు, ఫ్రీగా ఎంజాయ్ చేయమని అని భరత్ చెప్పాడు. అంత పెద్ద వ్యక్తి ఇంతమంది గురించి ఆలోచించడం, పైగా వాళ్ళందర్నీ అంత బాగా ఆహ్వానించటం ప్రతీక్కి ఎంతో నచ్చి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అన్నాడు. ఈలోపు భరత్ని కలవడానికి జాన్వి మిగతా అమ్మాయిలతో కలిసొచ్చింది. హలో సార్, మీ హౌస్ చాలా బాగుంది అని భరత్తో చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ జాన్వి, ఎందుకు మీరంతా కొంచెం లేటుగా వచ్చారు అని భరత్ అడిగాడు. మరి బాస్ పార్టీ ఇస్తుంటే రెడీ అవ్వడానికి ఆ మాత్రం టైం పడుతుంది కదా సార్ అని అంటూ జాన్వి నవ్వుతూ చెప్పింది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీకు నా ఫ్రెండ్ ఒకరిని పరిచయం చేస్తాను. అతనికి మీరంటే చాలా అభిమానం, మీతో మాట్లాడడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు అని చెప్తూ కార్తీక్ని రమ్మని జాన్వి కంటితోనే సైగ చేసింది. ఎవరు జాన్వి అని భరత్ అడిగాడు. సార్, తన పేరు కార్తీక్, మన మూవీ టీంలోనే వర్క్ చేస్తున్నాడు. చాలా మంచి క్రియేటివ్ వర్కర్, మీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అని చెప్పింది. జాన్వి ఇంతకుముందు ఎప్పుడూ వేరే ఎవ్వర్నీ ఇలా తీసుకొచ్చి పరిచయం చేయలేదు. జాన్వి కార్తీక్ని చూసే విధానం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని భరత్ అర్థం చేసుకున్నాడు. హలో కార్తీక్ అని భరత్ అన్నాడు. హలో సార్, కంగ్రాచ్యులేషన్స్, మీ ఇల్లు చాలా బాగుంది అని కొంచెం
కంగారు పడుతూనే కార్తీక్ మాట్లాడాడు. కార్తీక్ను కూల్ చేస్తూ వాళ్ళిద్దరితో భరత్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు భరత్కు జయంత్ గిఫ్ట్ ఇచ్చాడా? భరత్ ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఐలాండ్లో తిరుగుతూ ఉన్న వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారా? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 139 రేస్ గుర్రం. జాన్వి కార్తీక్ని పరిచయం చేశాక భరత్ కార్తీక్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు జాన్వి, సార్, ఆ పాప ధన్యలాగే ఉంది. ఆ పాప ధన్య కూతురా అని అడిగింది. ధన్య అంత పెద్ద అమ్మాయిలాగా కనిపిస్తుందా? తనకి అంత పెద్ద కూతురుంది అంటావా అని భరత్ నవ్వుతూ అడిగాడు. సారీ సార్, వాళ్ళు కొంచెం చూడ్డానికి ఒకేలా ఉంటేను అలా అడిగాను అని జాన్వి చెప్పి తర్వాత కార్తీక్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. భరత్ వచ్చేసరికి మిథున సితారతో మాట్లాడుతూ ఉంది. సితారా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి పేరు మిథున అని భరత్ పరిచయం చేయడానికి ట్రై చేశాడు. హలో, ఇంకాప్తావా? మేమిద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం అని మిథున చెప్పింది. అబ్బో, ఫ్రెండ్స్ అయిపోయారా? మంచిది. నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకుంటారా అని భరత్ మిథునని అడిగాడు. భరత్ని మనతో పాటు జాయిన్ చేసుకుందావా అని మిథున సితారని అడిగింది. వెంటనే సితార భరత్ దగ్గరకు వెళ్ళిపోయి భరత్ను హక్ చేసుకుంది. భరత్ నవ్వుతూ, నీకంటే ముందు నేనే తనకు తెలుసు, చెప్పాగా తనకి నేనంటే చాలా ఇష్టమని అని అన్నాడు. సితారతో కాసేపు మిథున భరత్ ఆడుకున్నారు. ఇంకో పక్కన పార్టీకి వచ్చిన వాళ్లందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు పార్టీకి 300 మంది పైగా వచ్చారు. మంచి మ్యూజిక్ పెట్టడంతో పార్టీ చాలా లైవ్లీగా ఉంది. ఆ మ్యూజిక్ వింటూ అక్కడే చాలా మంది కూర్చున్నారు. అయితే భరత్ ఐలాండ్ నుంచి 500 మంది సెక్యూరిటీ అల్లవాడలో సహాయక చర్యల కోసం వెళ్లారు. ఇప్పుడు ఐలాండ్లో సెక్యూరిటీ తక్కువ మందే ఉన్నారు. పార్టీకి వచ్చిన వాళ్లు ఇంకా భరత్ ఇంటిని, తన ఐలాండ్ని చూస్తూ ఉన్నారు కానీ తినడానికి ఎవ్వరూ రాలేదు. ఈలోపు జయంత్కి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, ఓకే, నేను ఐలాండ్లోనే ఉన్నాను, మీరొచ్చేసారా అని జయంత్ మాట్లాడాడు. పక్కనే హేమంత్, భరత్, అన్విత అందరూ ఉన్నారు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు అని హేమంత్ అడిగాడు. కాసేపు ఆగండ్రా ప్లీజ్ అని జయంత్ అన్నాడు. ఓర్ని, ఏమైందో చెప్పురా, నాకిలా చెప్పకుండా ఉంటే పిచ్చుకుపోతుంది అని హేమంత్ అన్నాడు. ఇప్పుడు కాదు, కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది అని అన్నాడు జయంత్. భరత్ బ్రో, ఈ ఐలాండ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వచ్చా అని జయంత్ అడిగాడు. హా, ఎయిర్పోర్ట్ ఇప్పుడు మంచి కండిషన్లోనే ఉంది అని చెప్పాడు భరత్. సరే, నేనిప్పుడే వస్తాను అని చెప్పి చిత్రతో తనని ఎయిర్పోర్ట్ వైపు తీసుకెళ్లమని సైగ చేశాడు. ఎందుకు ఎయిర్పోర్ట్ అంటున్నాడు, ఏమన్నా తీసుకొచ్చాడా అని అనుకుంటూ అందరూ క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. అందరూ జయంత్ వెనకే ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఐలాండ్ చూడ్డానికొచ్చిన సినిమా టీంలు కొందరు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉన్నారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో భరత్ ఫ్లైట్స్ 2 ఉన్నాయి. జయంత్ ఎయిర్పోర్ట్కొచ్చిన వెంటనే ఒక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. ఫ్లైట్ డోర్ తెరుచుకుంది. అందులో నుంచి జయంత్ వాళ్ల సర్వెంట్ కన్నయ్య బయటికి రావటం చూసి భరత్ షాక్ అయ్యాడు. జయంత్ బాబు, భరత్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా కాలం అయినట్టుగా ఉంది అని అతను భరత్ను, జయంత్ను పలకరించాడు. మీరొస్తున్నారని నాకస్సలు తెలీదు అని భరత్ షాక్ అవుతూ అడిగాడు. చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి సార్, జయంత్ బాబు పిలిపించారు అని సర్వెంట్ కన్నయ్య చెప్పి జయంత్ వైపు చూశాడు. కన్నయ్య నవ్వుతూ, మీకోసం నేనొక గిఫ్ట్ తీసుకొచ్చాను. మోహన్ రావు గారు ఇది మీకు వాళ్ల కుటుంబం తరపున పంపించారు అని అన్నాడు. ఇప్పుడు భరత్కి కొంచెం అర్థమైంది. ఇప్పుడివన్నీ ఎందుకు జయంత్ అని భరత్ అంటుంటే, జయంత్, ఇందాక అందుకేనా షాపింగ్ చేయడానికి రాలేదు నువ్వు? చిత్ర కూడా ఏం తీసుకోలేదు అని హేమంత్ అన్నాడు. ఈ గిఫ్ట్ ఇస్తుంది నేను కాదు హేమంత్ అని జయంత్ అన్నాడు. మరి ఇంకెవరు అని హేమంత్ అనగానే, నాన్నగారు పంపించారు. భరత్ తన కొత్త ఇంట్లోకి వెళ్తున్నాడని తెలిసి ఈ గిఫ్ట్ని పంపించారు అని జయంత్ అన్నాడు. గిఫ్ట్ కోసం ఏరోప్లేన్ పంపించారా? ఎందుకు? ఉండు చూస్తాను అని అంటూ చూడ్డానికి వెళ్లాడు భరత్. ఈలోగా కన్నయ్య గిఫ్ట్ని కిందకు దించమని చెప్పాడు. ఒక 12 అడుగుల పెద్ద చెక్కపెట్టెను కిందకు దించారు. ఇంత పెద్ద బాక్స్లో ఏం పంపించుంటారు అని అందరూ అలానే చూస్తున్నారు. ఏదో కార్ పంపించుంటారు అని హేమంత్ అనుకున్నాడు. ఏదన్నా
పెద్ద శిల్పం పంపించుంటారు అనుకుంది అన్విత. ఏదో సౌండ్ లోపల నుంచి బయటకు వినిపించింది. ఆ సౌండ్ వినగానే భరత్కు ఆ సౌండ్ ఇంతకుముందు విన్నట్టుగా గుర్తొచ్చింది. అది అలెగ్జాండర్ గుర్రం చేసే శబ్దమని భరత్కి గుర్తొచ్చి వెంటనే వెనక్కి తిరిగి జయంత్ వైపు చూసి, అలెగ్జాండరా అని నమ్మలేకపోతున్నట్టుగా అడిగాడు. ఏంటి, అలెగ్జాండరా అని హేమంత్ చాలా షాక్ అయ్యాడు. అలెగ్జాండర్ ఏంటి, అసలు అలెగ్జాండర్ ఎవరు అని మిగతా వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. భరత్కి ఇది నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్. మోహన్ రావు గారికి అలెగ్జాండర్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన దాన్ని గిఫ్ట్గా పంపిస్తారు అని భరత్ అస్సలు అనుకోలేదు. నాకు అలెగ్జాండర్ని ఇచ్చేసి మోహన్ రావు గారు ఎంత బాధపడుతున్నారు. ఆయనకిష్టమైన గుర్రాన్ని తీసుకోవడం నాకిష్టం లేదు అని మనసులో భరత్ అనుకున్నాడు. అతనికి అలెగ్జాండర్ బాగా నచ్చింది. కాని దానికోసం మోహన్ రావు గారిని ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదు. ఇదే విషయం జయంత్తో అన్నాడు. ఇప్పుడిది ఇంట్లో ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఇంతకు ముందంటే హార్స్ రైడింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు నాన్న పెద్దయ్యాక ఇది అలానే ఉంటుంది. అదే ఇప్పుడు ఐలాండ్లో ఉంటే ఐలాండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది అని జయంత్ అన్నాడు. నువ్వేనా అంకుల్కి ఫోన్ చేసి ఇది పంపించమని చెప్పింది అని భరత్ అన్నాడు. నాకే నాన్న ఫోన్ చేసి అలెగ్జాండర్ని నీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పారు అని జయంత్ అన్నాడు. మోహన్ రావు గారు దీన్ని చాలా ఖర్చు పెట్టి చాలా ప్రేమతో కొనుక్కున్నారు. దీన్ని వెనక్కి పంపించేస్తాను అని భరత్ అన్నాడు. సార్, నేనిలా అంటున్నాను అని మీరేమనుకోకండి. మోహన్ రావు గారు మీకంటే పెద్దాయన. ఆయన మీకు ప్రేమతో ఇలాంటి బహుమతి ఇచ్చారు. ఈ బహుమతి మీకు ఇవ్వటం ఆయన కోరిక. వయసులో చిన్నవారు కాబట్టి ఆయన కోరికను మీరే తీర్చాలి. ఇప్పుడు దీనిని వెనక్కి తీసుకెళ్తే ఆయన ఇంకా బాధపడతారు అని కన్నయ్య చెప్పాడు. భరత్ బ్రో, ప్రేమగా ఇచ్చారు కదా, వద్దు అనొద్దు అని హేమంత్ అన్నాడు. ఇంకా ఒప్పుకోక తప్పలేదు భరత్కి. వెంటనే అలెగ్జాండర్ను బయటకు తీశారు. అలెగ్జాండర్ని ఫ్లైట్లో ఎక్కించడానికి చాలా కష్టాలు పడ్డాం. కానీ ఇప్పుడు వెంటనే బయటకొచ్చేసింది. మీరంటే అలెగ్జాండర్కి ఇష్టం మొదలైందనుకుంటా అని సర్వెంట్ కన్నయ్య అన్నాడు. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను, నేను ఆకాశంలో ఉన్నాను అని భరత్ అన్నాడు. అలెగ్జాండర్ని అందరూ అలాగే చూస్తూ మంత్రముగ్ధులైపోయారు. ఎంత అందంగా ఉంది అని నమ్మలేకపోతున్నట్టుగా అన్విత అంది. భరత్ గారి చుట్టూ సాధారణమైనవేవీ ఉండవనుకుంటా. ఆయన దగ్గర అన్నీ ఎక్స్ట్రాడినరీ వస్తువులే ఉంటాయి అని అక్కడున్న సినిమా టీం వాళ్లందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును, ఆ జిక్కీతో ఫ్రెండ్షిప్, తన ఐలాండ్లో రంగురాళ్లు దొరకటం, ఇంత అందమైన ఇల్లు, ఇప్పుడు ఈ గుర్రం, ఆయన చాలా అదృష్టవంతుడు అని ఇంకొకరు అన్నారు. భరత్ వాళ్ళ సర్వెంట్ రమేష్ ఆ గుర్రాన్ని తీసుకెళ్లి ఒక చోట ఉంచాడు. భరత్ కన్నయ్యని కూడా పార్టీలో ఉండమని అడిగాడు. నేనిప్పటికే ముసలివాణ్ణి, మీతో ఈ ఆటలన్నీ ఆడలేను. నాకు చెప్పిన పని నేను చేసేశాను, ఇంక బయలుదేరతాను అని కన్నయ్య అన్నాడు. నిజంగానే ఆయన పెద్దవాడు కావటంతో భరత్ పెద్దగా బలవంతం చేయలేదు. మోహన్ రావు గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు అని భరత్ ఒక 100 సార్లు చెప్పాడు. వెళ్లే ముందు కన్నయ్య జయంత్ దగ్గరకు వెళ్లాడు. జయంత్ పుట్టక ముందు నుంచే కన్నయ్య మోహన్ రావు గారి దగ్గర పనిచేసేవాడు. జయంత్ కన్నయ్యను సర్వెంట్ లాగా కాకుండా ఇంట్లో మనిషిలాగా చూస్తాడు. జయంత్ను ఆ పరిస్థితుల్లో చూసి ఆయన చాలా బాధపడ్డాడు. కన్నయ్య బాధపడ్డం చూసి, ఇప్పుడంతా తగ్గిపోతుందిలే, ఇంకేం బాధపడకండి, నేను బావున్నాను అని నాన్నగారికి చెప్పండి అని జయంత్ చెప్పాడు. మీకు ఇలా జరిగినప్పట్నుంచి అయ్యగారు చాలా బాధపడుతున్నారు. ఆయన కంటి నుండి నీరు రాని రోజే లేదు. మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు. కుదిరితే ఒకసారొచ్చి చూసి వెళ్ళండి. మీరింకెప్పుడు అలాంటి ప్రదేశాలకి వెళ్ళొద్దు బాబూ అని కన్నయ్య చెప్పాడు. సరే సరే, ఇంక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, మీరేం బాధపడకండి అని జయంత్ చెప్పాడు. మీరేం కంగారు పడకండి అంకుల్, జయంత్ని నేను చూసుకుంటాను అని చిత్ర చెప్పింది. మంచిదమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరాడు. వెళుతూ వెళుతూ అలెగ్జాండర్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించిన ఫుడ్ను ఒక బాక్స్లో పెట్టించి అలెగ్జాండర్ను బాగా చూసుకోమని, అలెగ్జాండర్కు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కన్నయ్య రమేష్కి చెప్పి వెళ్లాడు. అలెగ్జాండర్ని పంపించేటప్పుడు ఇవన్నీ పంపించటం చూసి మోహన్ రావు గారికి అలెగ్జాండర్ అంటే ఎంత ఇష్టమో భరత్కి మళ్లీ అర్థమైంది.
అలెగ్జాండర్ని మా నాన్న చాలా ఖర్చు పెట్టి కొన్నారు. ఇది BMW బ్రీడ్. చాలా చాలా వేగంగా పరిగెట్టగలదు. ఈ గుర్రం ఆడిన అన్ని రేసుల్లో అదే గెలిచింది అని జయన్ చెప్తూ ఉన్నాడు. అవునా? ఒక్కసారి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలదో చూద్దామా అని ఆత్రం ఆపుకోలేక హేమంత్ అన్నాడు. అక్కడ చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలెగ్జాండర్ ఎంత ఫాస్ట్గా వెళ్ళగలదో చూడాలి అనుకున్నారు. BMW బ్రీడ్ గుర్రాలు రోజుకి 1000 మైళ్ళ దూరం పరిగెత్తగలవంట. ఈ గుర్రం ఆగకుండా ఎంత దూరమైనా పరిగెత్తగలదంట. నిజమేనా అని అక్కడ ఉన్నవాళ్లందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా అందరూ అడిగేసరికి సరే ఒకసారి చూద్దాం అని భరత్ అన్నాడు. భరత్ గుర్రంపై ఉన్న తాళ్లను పట్టుకుని గుర్రానికి తగిలించి ఉన్న ఇనుప రింకులో కాలును పెట్టి పైకెక్కుతుంటే ధన్య అక్కడికొచ్చి, సార్, మీకీ గుర్రం గురించి తెలుసు కదా, దీనికి చాలా పొగరెక్కువ. ఆ రోజు కూడా మిమ్మల్ని ఏం చేసిందో మీకు గుర్తుంది కదా. ఈ గుర్రం మీకు అలవాటవ్వకుండా దీనిమీద స్వారీ చేయాలనుకోవడం చాలా డేంజరస్ అని భరత్తో అంది. ధన్య చెప్పింది నిజమే. అలెగ్జాండర్కి కోపం చాలా ఎక్కువ. ఇంతకుముందు చాలా మందిని ఏడిపించింది. ఒకవేళ ఏదన్నా చేస్తే లేదా ఫాస్ట్గా వెళ్లే గుర్రం మీద నుంచి పడిపోతే చాలా దెబ్బలు తగులుతాయి. ఏం కాదు ధన్య, ఇప్పటి వరకు నన్ను చూసి నాతో బాగానే ఉంది కదా అని భరత్ అన్నాడు. లేదు సార్, మీ సేఫ్టీయే నాకు ఇంపార్టెంట్. అది నా డ్యూటీ. ఒకవేళ దీన్ని చెక్ చేయాలి అనుకుంటే నేను దీని మీద ఎక్కి చూస్తాను అని ధన్య చెప్పింది. ధన్యకి ఇంతకుముందే హార్స్ రైడింగ్ వచ్చు కాబట్టి తనైతే ఏదన్నా తేడా వస్తే ఎలా తప్పించుకోవాలో ధన్యకు తెలుసు. సరే ధన్య, జాగ్రత్త అని ధన్యను గుర్రంపైకి ఎక్కనిచ్చాడు భరత్. గట్టిగా పట్టుకుని కూర్చో అని చెప్పాడు. ఈలోపు హేమంత్ అక్కడికొచ్చి, భరత్ బ్రో, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఒక పక్క నీ సూపర్ కార్ ఉంది కదా, అదే టయోటో కార్, దాన్ని ఒక డ్రైవ్ చేద్దాం. ఇంకో పక్క మన గుర్రం, ఏమంటావ్ అని కళ్ళెగరేస్తూ అడిగాడు. నీకు ఎక్సైట్మెంట్ బాగా ఎక్కువైపోయింది. కార్ని గుర్రాన్ని రెండుటిని కంపేర్ చేయడం ఎందుకు? నీకేమైనా పిచ్చి పట్టిందా అని భరత్ అన్నాడు. అంటే ఊరికే బ్రో, చూడ్డానికి బావుంటుందని అని హేమంత్ అన్నాడు. భరత్ కోపంగా చూశాడు. తన చూపుకు అర్థం తెలిసి హేమంత్ ఇంకా సైలెంట్ అయిపోయాడు. ధన్య ముందు నెమ్మదిగా గుర్రంపై కూర్చుని గుర్రాన్ని అటూ ఇటూ నడిపించింది. కాసేపటికి అలెగ్జాండర్కు కట్టి ఉన్న తాళ్లను పట్టుకుని గట్టిగా ఊపుతూ రన్ అని గట్టిగా అరిచింది. ఏదో సినిమాలో చూపించినట్టు ఆకాశంలోకి ముందు 2 కాళ్లు పైకి లేపి గట్టిగా అరిచి అలెగ్జాండర్ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎంతో వేగంగా కదులుతున్న అలెగ్జాండర్ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అలెగ్జాండర్ ఎంతో అందంగా రెడ్ కలర్లో ఉంటుంది. అంత ఫాస్ట్గా అలెగ్జాండర్ వెళ్తుంటే అలెగ్జాండర్ పైన రెడ్ కలర్ హెయిర్ గాలికి ఎగురుతూ ఉంది. అలెగ్జాండర్ దేవలోకంలో నుంచొచ్చి దిగివచ్చిన గుర్రంలాగా ఉంది. అంత వేగంగా పరిగెడుతుంటే ఎవ్వరికీ నోట మాట రాలేదు. అందరూ అలెగ్జాండర్ పరిగెట్టడం మొదలైనప్పట్నుంచి దాని రూపం చూస్తూనే ఉన్నారు. తర్వాత అలెగ్జాండర్ అంత వేగంగా పరిగెడుతుంటే ఆకాశంలోకి వెళ్లే జువ్వలాగా కనిపించింది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి టేకాఫ్ తీసుకోవడానికి 3 కిలోమీటర్ల రన్వే ఉంది. అదే రన్వేపై అలెగ్జాండర్ పరిగెడుతూ ఉంది. ఇప్పుడు ధన్య గుర్రపు స్వారీ చేస్తూ ఒక రౌండ్ని కంప్లీట్ చేసింది. మొత్తం తిరిగి రావడానికి 2 నిమిషాలు కూడా పట్టలేదు. అంత తక్కువ సమయంలో వెళ్లి వచ్చేసరికి అందరికీ పిచ్చి పట్టినట్టుగా అనిపించింది. భరత్ టైంలో వాచ్ చూస్తూ మొత్తం వెళ్లి రావడానికి 55 సెకండ్లు మాత్రమే పట్టింది అని అన్నాడు. అదంతా విన్న అందరూ అలెగ్జాండర్, అలెగ్జాండర్ అని అరుస్తూ ఉన్నారు. జయంత్కు ఇంతకు ముందే ఇదంతా తెలుసు గనుక కామ్గా ఉన్నాడు. ఇంతకన్నా ఫాస్ట్గా ఇది పరిగెత్తగలదు అని జయంత్ అన్నాడు. ఏంటి, ఇంతకన్నా ఫాస్ట్గానా? అసలు ఇది గుర్రమేనా? దీనికేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా ఏంటి అని హేమంత్ షాక్ అవుతూ అన్నాడు. ఇంకా అలెగ్జాండర్ని టయోటో కార్ని కంపేర్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. దానికంటే ఫాస్ట్గా వెళ్తుంది అలెగ్జాండర్ అని హేమంత్ మళ్లీ చెప్పాడు. అయితే ఈ గుర్రం అంత ఫాస్ట్గా కొంత స్పీడ్ మాత్రమే పరిగెట్టగలదు అని జయన్ చెప్పాడు. అది చాలు కదా రేసింగ్లు గెలవడానికి. అలెగ్జాండర్ ఉంటే డబ్బులన్నీ మనకే వచ్చేస్తాయి అని భరత్ నవ్వుతూ అన్నాడు. మీకిప్పుడు ఏం తక్కువయ్యాయి భరత్ గారు అని అంటూ జనం కూడా వెంటనే నవ్వుతూ ఉన్నారు. ఈరోజు హార్స్ రేసింగ్ చూడ్డానికి రాలేదు, మా ఇంట్లో పార్టీ చేసుకోవడానికి వచ్చారు. సో ఇంకక్కడికి వెళ్దాం పదండి అని భరత్ అన్నాడు. ఇంకా ధన్య కిందకు దిగి
ఇంత దూరం పరిగెత్తనా కూడా ఈ గుర్రానికి అసలు చెమట పట్టలేదు, అది ఆయాసపడ్డం లేదు అని చెప్పింది. ఈ విషయం చెప్పిన తర్వాత షాక్ నుండి తేరుకోవడానికి అక్కడ ఉన్నవాళ్లందరికీ అరగంట పట్టింది. భరత్ తన సెక్యూరిటీ గార్డ్స్ అందర్నీ పిలిపించి అలెగ్జాండర్ని తన ఇంటికి దగ్గరగా ఉండేలా ఎక్కడైతే ఓపెన్గా గుర్రం తిరగడానికి ఉంటుందో అలాంటి స్థలంలో గుర్రాన్ని తీసుకెళ్ళుంచమని చెప్పాడు. ఇక అందరూ భరత్ ఇంటి దగ్గరకు తిరిగొచ్చేశారు. తర్వాత సినిమా హీరోయిన్లు అక్కడ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ బీచ్లో డాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్లను చూస్తూ క్లాప్స్ కొడుతూ చాలా మంది వాళ్ల చుట్టూ నిల్చుని కేరింతలు పెడుతున్నారు. పార్టీలో ఎవరన్నా ఏదన్నా గొడవ చేశారా? సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఎవరికన్నా ఏదన్నా అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 140 ఆ రాత్రి ఏం జరిగింది? బీచ్లో హీరోయిన్స్ డాన్స్ చేస్తుంటే మిగతా వాళ్లంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు సినిమా టీంలో ఇద్దరు వైన్ గ్లాసులు తీసుకుని భరత్ దగ్గరకొచ్చి, భరత్ సార్, ఇంకా ఇల్లు కూడా కట్టేసుకున్నారు, మరి ఇంక మీరు హైదరాబాద్కి ఎప్పుడు వెళ్లరా అని భరత్ని అడిగారు. హైదరాబాద్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, నాకు ఇక్కడే ఉండాలనుంది అని భరత్ చెప్పాడు. సార్, మరి అయితే మన స్టూడియోని కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్లల్లో ఒకడు భరత్తో అన్నాడు. స్టూడియోని ఆ ఐలాండ్లో పెట్టేస్తే నిజంగానే చాలా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి మన స్టూడియోని హైదరాబాద్లో ఉంచటమే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఈ ఐలాండ్లోకి మనం తప్ప వేరే ఎవ్వరూ రాలేరు. మన స్టూడియో ఇప్పుడే మొదలైంది కాబట్టి అందరూ దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇది మెయిన్ సిటీలో ఉండటమే మంచిది. అక్కడైతేనే ఎక్కువ మంది జనం మన స్టూడియోని చూడ్డానికి, జాయిన్ అవ్వడానికి వస్తారు. కొంతకాలం అక్కడుండటమే మంచిది అని భరత్ చెప్పాడు. కాసేపు అయ్యాక భరత్ దగ్గరికి కార్తీక వచ్చి, నేను పాటలు మంచిగా పాడతాను సార్, ఇవాళ పార్టీలో నేను పాటలు పాడుతూ నా ఇన్స్టాగ్రామ్లో లైవ్లో పెట్టచ్చా అని అడిగింది. ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు సినిమాల్లో ఎదగాలనుకుంటే వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రొడ్యూసర్ల ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కార్తీక కూడా అందుకే భరత్ దగ్గరకొచ్చింది. నీ పాటలు నేను వింటున్నాను కార్తీక, నువ్వు ఇన్స్టాగ్రామ్లో లైవ్లో పెట్టుకోవచ్చు, పర్వాలేదు, కానీ నన్ను మాత్రం ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని భరత్ చెప్పాడు. భరత్ ఓకే చెప్పటంతో సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కార్తీక. సార్, ఇలాంటి టైంలో లైవ్ పెట్టడం అవసరం అంటారా అని రవళి భరత్ దగ్గరకొచ్చి కంగారుగా అడిగింది. ఏం కాదులే రవళి, చేయనివ్వు అని భరత్ చెప్పాడు. కార్తీక కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటుంది అని రవళికి తెలుసు, అందుకే భరత్ దగ్గరకొచ్చి అలా మాట్లాడింది. భరత్కు ఈ విషయం తెలుసుగాని ఏదో సరదా పడుతుందిలే అని వదిలేశాడు. తన పార్టీలో అందరూ సంతోషంగా ఎంజాయ్ చెయ్యాలి అనుకున్నాడు. 10 నిమిషాల్లో అన్నీ సెట్ చేసుకుని ఒక ప్లేస్లో కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టింది కార్తీక. తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ని కొన్ని వేల మంది చూస్తున్నారు. కార్తీక ఫ్యాన్స్ తనని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పార్టీ ఎక్కడా అని చాలా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. పార్టీ గురించి అన్ని విషయాలు చెప్పేసింది కార్తీక. ఒకసారి పార్టీని మొత్తం చూపించండి అని ఫ్యాన్స్ బాగా రిక్వెస్ట్ చేశారు. కార్తీక తన మొబైల్ కెమెరాను తిప్పి పార్టీ మొత్తం చూపించింది. అలా చూపిస్తున్నప్పుడు స్టార్ హీరోయిన్లు జాన్వీ, రితిమ, అలాగే సినిమా నటులు చాలా మంది కనిపించారు. ఆ పార్టీలో స్టార్స్ అందర్నీ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కాసేపటికి భరత్తో పార్టీకొచ్చిన వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు డ్రింక్స్ ఆఫర్ చేసి చైర్స్ చెప్పుకొని తాగుతున్నారు. ఆ రోజు తన ఇంట్లో పార్టీ గనుక భరత్ తన దగ్గరకొచ్చి డ్రింక్ ఎవ్వరు ఆఫర్ చేసినా రిఫ్యూజ్ చేయకుండా వైన్ తాగేశాడు. కాసేపటికి భరత్కి బాగా ఎక్కువ తాగేటంతో కంట్రోల్ తప్పిపోయి తూలడం మొదలుపెట్టారు. భరత్ పరిస్థితిని చూసి వెంటనే మిథున భరత్ని పట్టుకొని నిల్చుంది. ధన్య ముందు నుంచే ఇదంతా చూస్తున్నా కాని మిథున కంటే ముందు అక్కడికి వెళ్తే బాగోదు అని ఆగిపోయింది. ఇప్పుడు భరత్ని ఒక్కటే హ్యాండిల్ చేయలేకపోవటంతో, ధన్య, కొంచెం హెల్ప్ చేయవా అని మిథున ధన్యను పిలిచింది. సారీ ఫర్ ద లేట్ మ్యామ్, వస్తున్నాను అని ధన్య వెంటనే భరత్ని పట్టుకోవడానికి వెళ్ళింది. హే మిథు, నేను బాగానే ఉన్నాను, ఎందుకు ధన్యాన్ని ఇబ్బంది పెడుతున్నావు? ఐఎమ్ స్టేబుల్ అని భరత్ తాగిన మైకంలో మిథునతో తూలుతూ మాట్లాడుతున్నాడు. సరే సరే, నీకోసం కాదు, నాకోసం ధన్యని రమ్మని పిలిచాను,
నువ్వు స్టేబుల్గానే ఉన్నావులే అని మిథున చెప్పింది. అందుకే ఐ లవ్ యూ మిథు, మిథున అంటే నాకు చాలా ఇష్టం అని ధన్య వైపు చూస్తూ భరత్ చెప్పి మిథునకి ముద్దు పెట్టాడు. ఇదంతా పార్టీకొచ్చిన వాళ్ళు చూసి నవ్వుకున్నారు. తర్వాత భరత్ని తన బెడ్రూంలోకి ధన్య మిథున తీసుకుని వెళ్లారు. భరత్ని బెడ్ మీద పడుకోబెట్టి మిథున ధన్య బయటికొచ్చేశారు. భరత్ని లోపల తీసుకురావడానికి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ధన్య, ఇంక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మిథున చెప్పింది. మేడం, నేను బయటే ఉంటాను. సార్ డ్రింక్ చేస్తున్నారు కాబట్టి మీరు సార్తోనే ఉండండి. ప్రస్తుతం సెక్యూరిటీ తక్కువగా ఉంది. సార్కి ఏదన్నా ప్రాబ్లం అయినా లేదా ఇంకేదన్నా జరిగినా నాతో చెప్పండి, నేను బయటే ఉంటాను అని మిథునతో ధన్య చెప్పింది. సరే ధన్య అని చెప్పి మిథున లోపలికి వెళ్ళింది. భరత్ని బయట నుంచి లోపలికి తీసుకొచ్చేసరికి మిథునకు చాలా దాహం వేసింది. రూంలో ఒకచోట వాటర్ టిన్ ఉండటంతో మిథున అందులో నీళ్లు తాగింది. అయితే తాగిన వెంటనే మిథునకు బాగా మత్తుగా అనిపించింది. భరత్ పక్కనే పడుకుని నిద్రపోయింది. అప్పటికి హేమంత్ బాగా తాగి ఉండటం వలన తను కూడా భరత్ ఇంట్లో ఒక రూంలో నిద్రపోయాడు. జయంత్ తాగకపోయినా తన పరిస్థితి బాగలేదు కాబట్టి భరత్ను బెడ్రూంలోకి తీసుకురావడానికి ఏమీ హెల్ప్ చేయలేకపోయాడు. హేమంత్, భరత్ అక్కడ లేకపోయేసరికి జయంత్కి బోర్ కొట్టి తను కూడా నిద్రపోవడానికి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అన్విత, చిత్ర కూడా పడుకున్నారు. వాళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ పక్కన సితార ఒక్కటే ఆడుకుంటుంది అన్న విషయం మర్చిపోయి వెళ్లిపోయారు. సితారను అన్విత, చిత్ర చూసుకుంటూ ఉంటున్నారని ధన్య భరత్కి సెక్యూరిటీగా ఇంట్లోనే ఉండిపోయింది. కాసేపటికి సెక్యూరిటీలో ఒక వ్యక్తి ధన్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ధన్యగారు, సితార కనిపించడం లేదు, మేమంతా వెతికాం అని చెప్పాడు. ధన్య కంగారుగా సితారను వెతకడానికి బయటకు వెళ్ళింది. సితార ఉన్నట్టుండి కనిపించకపోవటంతో ధన్యకు డౌట్ వచ్చింది. ఇప్పటిదాకా పార్టీలో ఉన్న సితారను ఎవరన్నా తీసుకెళ్లారా అని ఆలోచిస్తూ వెతుకుతుంటే బీచ్ దగ్గర డాన్స్ చేసే హీరోయిన్లకు, వాళ్లను చూసి ఎంజాయ్ చేసే జనానికి దూరంగా చీకటిలో సితార ఏడుస్తూ కనిపించింది. ధన్య సితార దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, ఏమైంది సితారా, ఇక్కడెందుకున్నావు అని అడిగింది. సితార ఏడుస్తూ ఏం చెప్పలేకపోయింది. సితార దేనికో భయపడి ఏడుస్తుందని ధన్యకు అర్థమైంది. ఒక 10 నిమిషాల తర్వాత, అక్క, అక్కడ నేను ఆడుకుంటే ఒక అంకుల్ వచ్చి నాతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఒక గుర్రం ఉంది, దాన్ని నాకు చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. నన్ను ఇక్కడే ఉండమని చెప్పి ఆ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పటి వరకు రాలేదు. నాకు ఒక్కదాన్ని రావాలంటే భయం వేసింది, అందుకే ఇక్కడే ఉన్నాను అని సితార ధన్యతో చెప్పింది. సితార కళ్ళు తుడిచి, సారీ సితారా, నిన్ను ఎప్పుడూ ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళను. ఐఎమ్ సారీ, ఇంక నీకు భయం లేదు, నేనున్నాను కదా అని చెప్పి ధన్య సితారను తనతో పాటు ఇంట్లోకి తీసుకొచ్చింది. ధన్య సితారను తీసుకువస్తుంటే ఉన్నట్టుండి కరెంట్ పోయింది. 5 నిమిషాల వరకు తిరిగి రాలేదు. సితారను ఎవరో తీసుకెళ్లి నన్ను డైవర్ట్ చేసి భరత్ సార్ను ఏమన్నా చెయ్యాలి అనుకుంటున్నారా అని ఆలోచన ధన్యకు మైండ్లో రాగానే సితారను ఎత్తుకుని పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చింది. ఇంటికొచ్చేసరికి ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు. ఎవ్వరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. భరత్ రూమ్ డోర్ తీసి చూసేసరికి భరత్, మిథున నిద్రపోతున్నారు. తను అనుకున్నది నిజమా కాదా, లేదంటే భయం ఒక్కటేనా అని ఆలోచిస్తూ ధన్య ఆ రాత్రి మొత్తం నిద్రపోకుండా అలర్ట్గా ఉంది. తర్వాత రోజు భరత్ చాలా లేటుగా నిద్రలేచాడు. ఇంతకుముందు పార్టీలలో ఎన్నోసార్లు ఇంతకన్నా ఎక్కువగా తాగినా సరే ఎప్పుడూ భరత్కి ఇంత మత్తుగా అనిపించలేదు. కాని నిన్న పార్టీలో తను అన్కాన్షియస్గా ఎందుకయ్యాడో భరత్కి అర్థం కాలేదు. పార్టీకి తెచ్చిన డ్రింక్స్ అన్నీ ఇప్పటి వరకు తాగని కొత్త రకం అవ్వడం వలన నాకిలా అయిందేమో అని భరత్ అనుకున్నాడు. భరత్ లేచి బయటకొచ్చేసరికి ధన్య బాగా టయర్డ్గా కనిపించింది. ఏంటి ధన్య, నువ్వు నిద్రపోలేదా? నిన్న నైట్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకునే పని కదా అని భరత్ అడిగాడు. అది కాదు సార్, నిన్న నైట్ మీరు పడుకున్నాక చాలా జరిగింది. నాకు కొంచెం డౌట్గా అనిపించి ఇక్కడే ఉన్నాను అని ధన్య చెప్పింది. ఏంటి ధన్య, ఏమైంది అని భరత్ అడిగాడు. జరిగిందంతా ధన్య భరత్తో చెప్పింది. ధన్య చెప్పగాని భరత్ తన రూంలోకి వెళ్లి అంతా వెతికాడు. కాని భరత్కి తన విలువైన వస్తువులు మిస్ అయినట్టుగాని లోపలికెవరైనా వచ్చినట్టుగా గానీ అనిపించలేదు. ధన్య, నేను లోపల మొత్తం చెక్ చేశాను. లోపలంతా బాగానే ఉంది. ఎవరైనా వచ్చినట్టుగాని
ఏదన్నా తీసుకెళ్ళినట్టుగాని ఏమీ అనిపించలేదు. నువ్వేం కంగారు పడుకు. ముందు ఇదేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని చెప్పాడు. కాసేపటికి మిథున లేచి, "హ్మ్, నేను నిన్ను రూమ్కి తీసుకొచ్చేసరికి బాగా అలసిపోయి ఇప్పుడే లేచాను. నువ్విలాగే తాగితే ప్రతిరోజు నేను నిన్ను తీసుకురాలేను" అని సోఫాలో ఉన్న భరత్ చేతికి కాఫీ ఇస్తూ చెప్పింది. "సారీ మిథున, నిన్న అందరూ డ్రింక్స్ ఆఫర్ చేశారు. నేనే పార్టీ ఇస్తున్నాను కదా, కాదనలేకపోయాను" అని మిథున బుగ్గ మీద ముద్దు పెడుతూ భరత్ చెప్పాడు. ఈలోగా హేమంత్ కాల్ చేసి, "భరత్ బ్రో, లేచావా? బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆకలిగా ఉంది. అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు" అని చెప్పేసరికి భరత్ మిథున కిందకు వెళ్లారు. తినేటప్పుడు ధన్య తనతో చెప్పిన విషయం మొత్తం భరత్ అందరికీ చెప్పాడు. చిత్ర వెంటనే, "ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ భరత్ గారు. నేను సితార గురించి మర్చిపోయాను. ఇదంతా నా వల్ల జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ" అని జరిగిన దానికి బాధపడుతూ చెప్పింది. "ఇందులో నీ తప్పేమీ లేదు. అయినా మనం ఈ విషయం గురించి కాదు, అసలు ఎవరు మన ఐలాండ్లో పాపనిలా ఎవ్వరూ లేని చోటుకి తీసుకెళ్లి వదిలేశారు? ఈ పాపనేమన్నా చెయ్యాలన్నా, లేదా ఇంకేమైనా చేద్దామనా, లేదంటే పాపని మన వాళ్ళెవరన్నా ఆడిస్తూ అక్కడికి తీసుకువెళ్లారా, అక్కడికి తీసుకెళ్లి మర్చిపోయారా అనే దాని గురించి ఆలోచించాలి" అని భరత్ అన్నాడు. అందరూ షాక్ అయ్యారు. ఎంత తాగినా స్పృహలోనే ఉండే భరత్ అన్కాన్షియస్ అవ్వడం, ధన్యను భరత్ రూమ్ దగ్గర ఉండనివ్వకుండా డీవియేట్ చేయటం, ఈలోపు కరెంట్ పోవడం, ఇవన్నీ ఎవరన్నా ప్లాన్ చేస్తే జరిగాయా లేదా యాక్సిడెంటల్గా జరిగాయా అని అందరూ తినడం మానేసి ఆలోచిస్తూ ఉన్నారు. వెంటనే భరత్, "అయినా నాకేం జరగలేదు. నా ఇంట్లో ఏమీ పోలేదు. సితారకు కూడా ఏమీ జరగలేదు. నాకెవ్వరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. అంటే ఇది యాక్సిడెంటల్గానే జరుగుంటుంది. మీరందరూ తినండి" అని చెప్పాడు. నిజానికి భరత్ ఇది యాక్సిడెంటల్గా జరిగింది అని అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి అని కూడా అనుకోవడం లేదు. అక్కడున్నవారి మనసు మార్చటానికి, "నేను సితారను స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాను" అని భరత్ అన్నాడు. "మంచిది బ్రో, స్కూల్కి వెళ్తే ఇక్కడ బాగా అలవాటైపోతుంది" అని హేమంత్ అన్నాడు. "తనకి హెల్త్ బాలేదు కదా, మరిప్పుడు స్కూల్కి వెళ్లడం కరెక్టేనా" అని అన్విత భరత్ని అడిగింది. "డాక్టర్ సితారకంతా బాగైపోయింది అని చెప్పారు. సితార స్కూల్కి వెళ్తే మంచిది అని నాకు అనిపిస్తుంది. తన వయసుకు ఎప్పుడు 4th క్లాస్లో ఉండాలి. హేమంత్, నీకు తెలిసిన మంచి స్కూల్ ఏదన్నా ఉంటే చెప్పు" అని భరత్ అన్నాడు. "ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దాన్ని నాకు తెలిసిన వ్యక్తే నడుపుతున్నాడు. అందులో సితారను జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ సితార 3rd క్లాస్ మధ్యలో వచ్చేసింది. పైగా తను చదివిన స్కూల్ స్టాండర్డ్ ఎలా ఉందో మనకి తెలీదు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే పిల్లలకు మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితే గానీ జాయిన్ చేసుకోరు" అని హేమంత్ చెప్పాడు. "మరిప్పుడేం చేద్దాం" అని భరత్ అన్నాడు. "దీంట్లో ఆలోచించేదేముంది? సితారకు ట్యూషన్ చెప్పిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వెకేషన్ కాబట్టి ఈ హాలిడేస్లో సితారకు ట్యూషన్ చెప్పించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టేలోపు అన్నీ నేర్పిస్తే సరిపోతుంది" అని చిత్ర భరత్తో చెప్పింది. "మంచి ఐడియా చిత్ర. ఇంతకీ ఈ ఐలాండ్కొచ్చి సితారకు ట్యూషన్ చెప్పేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారంటావా?" అని భరత్ అన్నాడు. "ఓ, బేషుగ్గా దొరుకుతారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను మా క్లాస్ టాపర్. ఆ అమ్మాయిని ట్యూషన్ చెప్పమంటే ఖచ్చితంగా చెప్తుంది" అని చిత్ర చెప్పింది. ఈలోపు జయంత్, "ఎవరు? ఆ జోషిత గురించేనా నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి అయితే సూపర్, బాగా చదువుతుంది. అలాగే పెయింటింగ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్నీ వచ్చు. ఒకసారి మాట్లాడు" అని చిత్రతో అన్నాడు. "నేను మాట్లాడతాలే గాని ఆ అమ్మాయి గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు?" అని చిత్ర జయంత్ వైపు చూస్తూ డౌట్గా అడిగింది. ఇదంతా చూసి హేమంత్, భరత్ గట్టిగా నవ్వారు. జయంత్ వాళ్ల వైపు చూస్తూ, "నువ్వే చెప్పావుగా ఒకసారి మీ క్లాస్ టాపర్ జోషిత అని అయోమయంగా చెప్పాడు. "ఆ అమ్మాయి పేరు ఒక్కటే నేను చెప్పాను, మిగతావేవీ నేను చెప్పలేదే" అని చిత్ర ఇంకా సాగతీసింది. "అంటే నీ ఫోన్లో మీ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చూశాను" అని జయంత్ తలొంచుకుని చెప్పాడు. "అయినా అమ్మాయిల ముచ్చట్లు నువ్వెందుకు చూస్తున్నావు? నాకసలు ప్రైవసీనే లేదు" అని చిత్ర కోపంగా చూసింది. "సారీ చిత్ర" అని జయంత్ అపాలజైజ్ చేశాడు. ఇంకా అందరి ముందు ఈ విషయాన్ని సాగదీయడం ఇష్టం లేక, "భరత్ గారు, నేను నా ఫ్రెండ్ జోషితకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను" అని చెప్పి చిత్ర పక్కకు వెళ్ళింది.
కాసేపటికి చిత్ర తిరిగొచ్చి జోషితో ట్యూటర్గా చేయడానికి ఒప్పుకుంది. కావాలంటే రేపు ఇంటర్వ్యూ తీసుకోండి. రేపు తను ఇంటర్వ్యూకొస్తానని చెప్పింది. ఫీజు విషయం మొత్తం రేపు మాట్లాడుకోండి అని భరత్తో చెప్పింది. ఆ రోజు మధ్యాహ్నం వరకు భరత్తో అందరూ కలుసున్నారు. భోజనం చేశాక హేమంత్, జయంత్ వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ అందరూ తిరిగి వైజాగ్ వెళ్ళిపోయారు. భరత్ తర్వాత సితార దగ్గరకు వెళ్ళి, సితారా, నేను నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఒక మంచి స్కూల్ ఉంది, కానీ అందులో నువ్వు జాయిన్ అవ్వాలంటే నీకొక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే నిన్న స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఆ ఎగ్జామ్ కోసం నీకు ట్యూషన్ చెప్పడానికి రేపొక మేడం వస్తారు అని చెప్పాడు. ఆటల్లో సంతోషంగా ఉన్న సితార చదువు గురించి మాట్లాడగానే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాని భరత్ కోసం సరే అన్నయ్య అని చెప్పి ఊరుకుంది. ఆ రాత్రి పార్టీలో కరెంట్ పోయినప్పుడు ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిందంతా ప్లాన్డ్గా జరిగిందా లేదా అనుకోకుండా అయిపోయిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.